సోమవారం భగవద్గీత. దయచేసి మీరు పక్కన మాట్లాడేవాళ్ళు నాకు కొంచెం డిస్టర్బ్ అయినా నేను ఆఫ్ చేసుకుంటాను. నేను చెప్పడానికి ఇష్టం ఉండదు. మధ్యలో నాకు మీరు నేను మీకు చాలా సార్లు మీది మ్యూట్ చేసేస్తున్నా, మీరు ఓపెన్ చేయకండి మేడం. ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది చెప్పడం, మధ్యలో నాకు కన్ఫ్యూజ్ అవుద్ది. మళ్ళా సైలెంట్ గా ఉండాలి కదా ప్లీజ్. ఓకే ఓకే మేడం, ఓకే ఓకే. నేను ఆల్ మీట్ కొట్టేసిన మళ్ళీ వాళ్ళు ఆన్ చేస్తున్నారు. ఓకే. విశ్వజాన జగతికి పితామహులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతృ సమానరాలైనటువంటి స్వర్ణమాల పత్రిజీ అమ్మగారికి, మన గురువు గారైనటువంటి భీమనేని వంశీ కిరణ్ సార్ గారికి, మాతృ సమానరాలైనటువంటి మన మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జోగులాంబ జూమ్ నిర్వాహకులైనటువంటి అనుష మేడం గారికి, రమాదేవి మేడం గారికి, మరి వరప్రసాద్ సార్ గారికి, నన్ను ఈరోజు వెల్కమ్ చేసుకున్నారు వరప్రసాద్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇవాళ చెప్తున్నటువంటి సబ్జెక్టు వేమన యోగి చరిత్ర అని. అంటే ఇందులో పత్రిజీ గారు ధ్యాన వేమన అని కొన్ని పద్యాలు వేమన యోగి బుక్ నుంచి తీసుకున్నారు. వేమన యోగి గురించి చెప్పే ముందుగా కర్ణాటక సంగీత పితామహులైనటువంటి పురందర్ దాసులు, పైగా సర్వ పూజలకు కూడా అధిపతి అయినటువంటి గణేష్ ప్రార్థనతో మొదలు పెడతాము. మనసున నేను తలచెదరా నామర వినగదరా, తొలి పూజలందుదర మనసున నేను తలచెదరా నామర వినగదరా, తొలి పూజలందుదర మనసున నేను తలచెదరా నామర నెనరునా నన్ను గనరా విఘ్నేశ్వర, నెనరునా నన్ను గనరా విఘ్నేశ్వర, అనవరత భక్త దీనమందార, మనసున నేను తలచెదరా నామర వినగదరా, తొలి పూజలందుదర మనసున నేను తలచెదరా నామరం, దోసిలో గీతినిరా చేసిన దోషములంచకురా సుగుణాకర, దోసిలో గీతినిరా చేసిన దోషములంచకురా సుగుణాకర, దాసుని తప్పులు దండముతో సరి, దాసుని తప్పులు దండముతో సరిచేసుకోరన కనుకూలింపర, గాసి నొంది వేడి తిని నీమంత హాసకాంతి ప్రసరించర, నాదు ఆశలల్ల చిగురించర, విఘ్న నివార వీర గౌరీ వర కుమార, మనసున నేను తలచెదరా నామర వినగదరా, తొలి పూజలందుదర మనసున నేను తలచెదరా నామర. విఘ్నేశ్వరిని విఘ్న నివారణ చేయమని అడుక్కున్నాము.
మరి అలాగే జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మహాతల్లి వాగ్దేవి మహాతల్లి సరస్వతి దేవుని ఒక్కసారి పెట్టుకొని మళ్ళా వేమన యోగి జీవిత చరిత్రలోకి అడుగు పెడతాము. వచ్చిరాని పల్కుల నల్లినే వచ్చిరాని పల్కుల నల్లినే వచ్చిరాని పల్కుల నల్లినే వచ్చిరాని పల్కుల నల్లినే ಹೆಚ್ಚು ಬರಮು ಕೊಂದು చాల మాటల జవరాల వచ్చి రాణి పల్కుల నల్లి లచ్చి కోడల లచ్చి కోడలన యులా మందు నిలచి రచ్చలోన చేయు వేరి బ్రోగ చేయుము నలువకమ్మ వచ్చిరాని పల్కుల నల్లినే ಹೆಚ್ಚು బరము కొందు చాలా మాటల జవరాల వచ్చి రాణి పల్కుల నల్లినే రాగ లయ తాళ రక్తి భక్తి యందు రాగ లయ తాళ రక్తి భక్తి యందు రాగ దృష్టి సవరింపు మోపురాణి జాగేల తల్లి అమ్మా జాగేల తల్లి ఆశ్రిత కల్పవల్లి వేగ బ్రోవు లక్ష్మి పతి పోషణీవని వచ్చిరాని పల్కుల నల్లినే ಹೆಚ್ಚು వరము కొందు చాలా మాటల జవరాల వచ్చి రాణి పల్కుల నల్లి నే మహాతల్లి లక్ష్మీదేవిని వేడుకున్నాము. వేమన యోగి జననం 16,052వ సంవత్సరంలో పుట్టారు. 1730లో ఆయన జీవ సమాధి పొందారు. మరి ఈయనొక్క చరిత్ర గురించి వేమన యోగి యొక్క ఆ చరిత్ర గురించి సిపి బ్రౌన్ అని అతను ప్రప్రథమంగా అతను పరిశోధన చేశాడన్నమాట. ఆ పరిశోధనలో ఆయన పుట్టింది 16-17 శతాబ్దాల మధ్య ఉండొచ్చునని, అదే 1652లో జన్మించాడని. మరి అది ఎక్కడ జన్మించాడంటే ఆయన జన్మించింది ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి. ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మోగ చింతల పల్లె మొదటి ఇల్లు ఎడ్డిరెడ్డి రాజుల ఎడ్డిరెడ్డి కుల అదే మంచి పొద్దు విశ్వదాభిరామ. ఊరు కొండవీడు, ఆ కొండవీటి యందు మోగ చింతల అనేటువంటి పడమటి రెడ్డి రాజులు, కొండవీటి రెడ్డి రాజులు అన్నమాట వీళ్ళు. కొండవీటి అనే రాజ్యాన్ని
పరిపాలన చేస్తున్నటువంటి వేమన యొక్క తండ్రి కుమారగిరి వేమారెడ్డి. కొన్ని కారణాల వల్ల కుమారగిరి వేమారెడ్డి గారు సంతాన భాగ్యం లేక ఎన్నో జపాలు తపాలు చేశారు. అయినా కూడా వారికి సంతానం కలగలేదట. ఒక మునీశ్వరుని దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క ఒక శాస్త్రం అడిగితే అప్పుడు చెప్పారట, మీకు కొన్ని శాపాలు ఉన్నాయి, ఆ శాపాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరినైనా మాటల రూపంలో కానీ చేతల రూపంలో కానీ వాళ్ళ ఆస్తిపాస్తులు లాక్కున్న విషయంలో కానీ నొప్పించి ఉండి వాళ్ళు మరణాన్ని పొంది ఉంటే మరి అలాంటి శాపము నీకు తగిలి ఉంటుంది అని చెప్పేసరికి అతనికి గుర్తొచ్చింది అన్నమాట. ఎవరికి? కుమారగిరి వేమారెడ్డి గారి. ఏమిటి గుర్తొచ్చిందంటే, అతని జతలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ వ్యక్తి, ఒక కోమిటి వ్యక్తి చాలా నమ్మిన బంటుల్లాగా వారు. ఈయన అడవిలో హంటింగ్కి వెళ్ళినప్పుడు, అంటే వేటకు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ ఉండే ఉంటారు జతలో. అలా వేటకు వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ అతను ఒక చోట వెళ్తారు, కోమిటి చెట్టు ఒక చోట వెళ్తారు, రాజు మరొక చోట, ఆ రెడ్డి రాజు ఒక చోటకి వెళ్తారు హంటింగ్ చేసేదానికి. ఈ బ్రాహ్మణ వ్యక్తికి బిల్వకన్య అనే ఒక అమ్మాయి దొరుకుతుంది, దేవతా కన్య. ఆమెను అక్కడే పెళ్లి చేసుకుంటాడు ఆయన. ఆమె ద్వారా అతనికి పరశువేది అనేది రసం దొరుకుతుంది. ఆ పరశువేది ద్వారా అతను బంగారు తయారు చేసుకొని మహాకుబేరుడైతాడు. అతనికి ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి స్నేహితుడు కోమిటి శెట్టి గమనిస్తాడు, వీడు చాలా మధ్య తరగతిలో ఉన్నవాడు, ఎలా ఇంత గొప్పవాడయ్యాడు అని ఒక డౌట్ వచ్చి అతన్ని ఇంటికి వెళ్ళి చూస్తాడు. చూసినప్పుడు పరశువేది ద్వారా వాళ్ళు అంత గొప్పవారయ్యారన్నమాట. అప్పటికి ఇతనిలో ఒక క్రోధము, దురాశ కలిగింది కోమిటి శెట్టికి. ఆ పరశువేది దొంగిలించుకొచ్చుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు భార్యాభర్తలు ఇద్దరు చనిపోతారు. ఆ పరశువేదిని తెచ్చుకున్నప్పటి నుంచి కోమిటి శెట్టి కుబేరుడైపోతాడు. ఈ కుమారగిరి వేమారెడ్డి గారికి విషయం తెలిసిపోతుంది, వీడెందుకు ఇంత గొప్పవాడయ్యాడు, నా దగ్గరికి రావటమే లేదే, ఏంటి విషయం అని చూస్తే ఈ పరశువేది అతని దగ్గర నుంచి దొంగిలించి వాళ్ళని చంపాడని, సమస్త భోగభాగ్యాన్ని లాక్కొచ్చుకుంటాడు ఈ కుమార వేమారెడ్డి. ఎప్పుడైతే ఈ సిరి సంపదను కోల్పోయాడో ఆ కోమిటి శెట్టి చచ్చిపోతాడు. ఈ రెండు శాపాలు ఆయనకు ఉన్నదని చెప్పి గుర్తు చేసుకుంటాడు. అప్పుడు ఆ దోష పరిహారం కావాలంటే ఒక పెద్ద శివాలయం అని నిర్మించి ఆ పుట్టబోయే బిడ్డలకు వాళ్ళ పేర్లు పెడితే కానీ నీకు దోష పరిహారం అవుతుందని చెప్పారన్నమాట. అవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ కుమారుడికి పెద్ద కోమిటి వేమారెడ్డి అని పెడతాడు. రెండో కుమారుడికి మాచ వేమారెడ్డి అని పెడతాడు. మూడో కుమారుడికి వేమారెడ్డి అని పెడతాడు. ఇలా వేమనకు వేమారెడ్డి అనే పేరు కలిగింది. ఎప్పుడైతే తండ్రి గారు మరణిస్తారో అప్పుడు వాళ్ళ అన్నగారైనటువంటి పెద్ద కోమిటి వేమారెడ్డి గారికి రాజ్య పట్టం అయ్యి ఆయన కొండవీటి రెడ్డి రాజుగా పరిపాలిస్తుంటాడు. కొన్నాళ్లకు వేమారెడ్డి గారు జన్మించిన తక్షణమే తల్లి మరణిస్తుంది. తల్లి కన్నా గొప్పగా వాళ్ళ వదిన ఆయన చాకుతూ ఉంటాడు. మరి వేమన యోగి రాసిన పద్యం ప్రతి ఒక్క దాంట్లో కూడా విశ్వదాభిరామ వినురవేమ అని వస్తుంది. ఎందుకు విశ్వదాభిరామ వినురవేమ అని రావడానికి కారణం ఏమిటి అని చాలా మంది జూములో నన్ను అడిగారు. కారణం ఏంటంటే విశ్వద అనేటువంటి ఒక వేశ్య ఆ గ్రామం మందు ప్రఖ్యాతిగా
గడించినటువంటి నాట్య మయూరి అమ్మ. వేశ్య అంటే ఆమె వేశ్య వృత్తిలో ఉంటుంది, డ్యాన్స్ చేస్తుంది, ప్రోగ్రాంలకు పోతుంది. అటువంటి ఆమె ఒకరోజు వీరి గ్రామం నందు ప్రోగ్రాంకి వస్తుంది డ్యాన్స్. వచ్చినప్పుడు ఆమె ఏదో డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రజలంతా అది బాగలేదు బాగలేదు, వేరేది పాడు అంటారు అన్నమాట. అప్పుడు ఆ వేశ్య తల్లికి కోపం వచ్చి, ఎవరైనా సరే నా కుమార్తెను ఓడించే శక్తి కలిగిన మగవాడు ఎవరున్నారో వచ్చి నా కుమార్తెను ఓడించండి. ఎప్పుడైతే ఆమెను ఓడిస్తారో నేను మీకు 100 నాణ్యాలు మీకు బహుకరిస్తానంట. లేదా మీరు అలా చేయనప్పుడు మీరు నాకు 100 వరహాలు నాకు బహుమతి ఇవ్వాలని అంటుంది ఆమె. ఎవరు ముందుకు రారు, మాకొచ్చు అని. అప్పుడు వేమారెడ్డి మహా అందగాడు, చక్కటి సంగీత సాహిత్యం కలిగినటువంటి వాడు, సుగుణవంతుడు, దయాదాక్షిణ్యం కరుణా కటాక్షం కలిగినటువంటి వ్యక్తి వేమారెడ్డి. అంటే ఆయన ఇంకా యోగి కాలేదు. నేనున్నాను అని వెళ్తాడన్నమాట. అప్పుడు పాడతావా, నీకు వచ్చా పాటలు, నువ్వు నా కుమార్తెను ఓడించగలవా అంటుంది అన్నమాట ఆ వేశ్య తల్లి. సరే అని ఇతను ఒక పాట సగమే పాడతాను, పూర్తిగా పాడతాడన్నమాట. సర్వకళ సారము నాట్యము నయన మనోహరము నవరస భరితము రసిక జనానందము కైవల్య సాధనము సర్వకళ సారము నాట్యము నయన మనోహరము నవరస భరితము రసిక జనానందము కైవల్య సాధనము సర్వ కళాసారము అంగభంగి మూల అమిత మోహమున విభుని చేరునది అధికారిగా అలుకలు నటించి ఖండిత కాలుని అలసి సొలసి పులకించి అలల విప్పణము విరహ వేదనము జలజ గర్జనము కడలి జుంబణము క్షణగణమణ కథనమున పరుగులు తీయగా సర్వకళ సారము అని పాడతాడన్నమాట. ఆ పాటకు నవరసాలు చూపించాలి, సర్వ కళాసారము, నాట్యము, నయన మనోహరము, నవరస భరితము, ఈ విధంగా పాడుతూ ఆయన పాడే పాటకు ఆమె డాన్స్ వేసి వేసి ఇంకా ఆయన పాదాల మీద పడిపోద్ది, నేను నీ సంగీతానికి నీ పాటకు నేను ఓడిపోయాను అని. అప్పుడు ఆయనకు 100 వరహాలు తెచ్చిస్తుంది, ఇది తీసుకోండి అని. నాకెందుకమ్మా 100 వరహాలని విశ్వదాన్ని ఎత్తిన పోస్తాడన్నమాట. ఆ రోజు నుంచి విశ్వద వేమారెడ్డిని లవ్ చేస్తుంది. నాకు ఇతరత్రం ఎవరు పనికిరాదు, ఆ వేమారెడ్డే నాకు కావాలి అని ఆమె ఒక పట్టుదల కలుగుతుంది ఆ మనసులో. డాన్స్ అంత అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు వెళుతున్నారా అని అడుగుద్ది ఆమె. ఎవరు? వేశ్య. అవును వెళుతున్నాను. మళ్ళా రమ్మన్న వాళ్ళు, కావాలన్న వాళ్ళు రమ్మంటే ఎందుకు రాను అంటాడు. మీరు రాండి అని చెప్తారు. ఇది 2 మాటలతోనే వాళ్ళకు లవ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ ఒక్క వేమారెడ్డి గారు ఇంకా వేశ్య ఆమె విశ్వదకు సరెండర్ అయిపోతాడు. విశ్వద లేనిదే భోజనం లేదు, విశ్వద లేనిదే నిద్ర లేదు అతనికి. నిరంతరము విశ్వద మేలన, విశ్వద పైనే ఆమెకు మనసంతా. అవును రమ్మన్నది కదా, ఒక్కసారి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్తాడన్నమాట. ఇంకేముంది, తేండ్ల పడిన ఈగలాగా ఇరుక్కుపోయినాడు ఆయన దగ్గర. ఇంకా విశ్వద ప్రేమలో పడి ఆయన
విశ్వద ఏమి అడిగితే అది తీసుకుపోయి మొదలు పెడుతున్నాడు. ఇంటిలో ఉన్నటువంటి బంగారు ఏమి ఆమె కోరుకుంటే అన్నిటినూ తీసుకుపోయి ఆమెకిస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రవర్తనలో ఉన్నా కూడా దయాదాక్షిణ్యం కలిగిన వాడి ప్రజలను కరుణతో కూడా చూస్తూ కొన్ని అపనిందలకు గురి అవుతాడు. అక్కడ కూడా వాళ్ళ అన్న చేతిలో. ఈ విశ్వదాభిరామ వినురవేమ అనే దానికి అర్థము. ఈ విశ్వదా చేతిలో అతను ఇంకా సమస్తము అతను శరీరంలో ఉండే అణు కణంలో కూడా విశ్వద అనే కలవరింపు వచ్చినటువంటి అంతటి ప్రేమికుడు అయిపోయాడు ఆమె పైన. అన్నిటిని తీసుకుపోయిస్తా ఉన్నాడు ఆమె. ఏ ప్రోగ్రాం ఉన్నా, ఏ ఫంక్షన్ జరుగుతున్నా ఆమె అటెండ్ అవుతుందన్నమాట. వాళ్ళ కుటుంబంలో జరిగే ఏ పూజలు జరిగిన ప్రపంచం అంతా, అంటే ఆ కొండవీటి రాజు పరిపాలనలో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని ఊర్లు ఉన్నాయో అక్కడ మాత్రము ఆయన చేసేటువంటి పూజలన్నిటిగా ప్రజలంతా వస్తారు. అలాగే విశ్వద కూడా వస్తుంది. విశ్వద వచ్చినప్పుడు ఆ నాగాభరణము వాళ్ళ వదినమ్మ మెడలో ఉంటుంది. ఈమెం పట్టించుకోదు. వాళ్ళమ్మ ఆ పిల్లని ఇట్టు పొడిసి ఏయ్ చూడవే, వాళ్ళ వదిన మెడలో చూడవే నాగాభరణము, పనికి మాలిన వస్తువులన్నీ తెచ్చిచ్చాడు కానీ నాగాభరణం ఏమన్నా తెచ్చిచ్చాడా నీకు చూడు అని చూపిస్తే నాగాభరణం వెలుగొందిపోతుంది వదిన గారి మెడలో. కానీ అది సామాన్యమైనటువంటిది కాదు. వాళ్ళ వంశ పారంపర్యంగా కూడా ఆ నాగాభరణం పూజలో పెట్టుకునేటువంటి పవిత్రమైనటువంటి నగ అది. అప్పుడు ఆ నాగాభరణం కోసం వేమన్న ఇంటికి వెళ్తాను పలకదామె. ఎందుకు ఇలా పలకకుండా ఉన్నావు అన్నప్పుడు, పనికి మాల నేను తెచ్చిస్తావు, మీ వదిన గారి ముక్కులో, మీ వదిన గారి మెడలో ఉన్నటువంటి ఆ భరణం, ఆభరణము నాకు కావాలి, తెచ్చిస్తే రా, లేకుంటే పో అంటున్నాను. ఓస్ అంతేనా, అది అంతసేపు తెచ్చిస్తాను అంటాడు. ఆ పూజ రూమ్లో పెట్టుంటారన్నమాట. ప్రప్రథమంగా పూజ ఆమెకే జరుగుతుంది నాగాభరణానికి. అది తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేస్తాడు. ఇంకా ప్రతి శుక్రవారము నాగుల పంచమి రోజు, ఏ రోజన్నా రావచ్చు, పంచమి నాడు మాత్రం పూజ చేస్తాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడు ఈమె వదినమ్మ రేపు పంచమనంగా ఈరోజు రూమ్ అంతా క్లీన్ చేసుకునే దానికి పోయి చూస్తే నాగాభరణం లేదు. భయపడిపోతుంది. ఇంకా అయ్యో ఈవేమన్నా దీన్ని తీసుకుపోయి ఇచ్చాడు ఖచ్చితం, కానీ ఎలా అడగలేను అని అన్న పానీయాలు వదిలేసి ఏడుస్తూ పండుకొని ఉంటుందన్నమాట. వేమారెడ్డి ఇంటికి వస్తాడు. రాగానే అన్న కూతురుంది కృష్ణమ్మ అని, చిన్నాన్న అమ్మ అన్నం కూడా తినలేదు చిన్నాన్న, పడిపోయింది, పడుకోనింది, ఏడుస్తుంది అన్నారు. అప్పుడు ఆ వదినమ్మ అంటే మహా ప్రాణము వేమారెడ్డికి. ఎందుకంటే తల్లి ముఖం తెలియదు, ఆమె తల్లిగా అతన్ని సాకిందన్నమాట. అందుకు వెళ్ళి, తల్లి ఏమైందమ్మా, ఎందుకమ్మా అన్నాన్ని పానీయాలు వదిలేసినావంట, ఎందుకు అన్నప్పుడు, నువ్వు తీసుకుపోయినావని అడగలేదు ఆమె. వేమారెడ్డి, నాగాభరణం కనిపించలేదు వేమారెడ్డి, రేపు మీ అన్నయ్య పూజ కూర్చుంటాడు కదా పంచమి, అది కనిపించలేదంటే వంశానికే కళంకము, వంశనాశనము వేమారెడ్డి. అది తరతరాల నుంచి పూజింపబడుతున్నటువంటి నాగాభరణం. దాన్ని నేను చూపించుకుంటే మీ అన్న నన్ను బ్రతకనించడు, నేను ఇంకా చచ్చిపోవడం మంచిదేమో అనిపిస్తుంది వేమారెడ్డి అనేసరికి ఆయన హృదయం కరిగిపోయింది. అయ్యో నేను ఎంత తప్పు పని చేసినాను, అడిగితే ఇస్తుంది అని వెళ్తాడు. అప్పుడు వెళ్ళి అమ్మ ఆ నాగాభరణం కావాలని విశ్వద అమ్మను అడుగుతాడు. భలేవాడివయ్యా, కాటికి పోయిన పేనుగా వేసకపోయినటువంటి డబ్బు వాపసు వస్తుందా, ఎలా అడగనొచ్చావు, బుద్ధిందా నీకు అని అడుగుతుంది ఆమె. మళ్ళా విశ్వదాన్ని అడుగుతాడు. విశ్వద, నీకు ఇంకొకసారి ఇలాంటిది కావాలంటే నేను చేపిచ్చిస్తాను, అది మా వంశానికి
తరతరాల నుంచి కూడా పూజింపబడినటువంటి నాగాభరణం అది. అత్తిగమ్మ వదినమ్మ పడిపోయింది అన్నము నీళ్లు తినకుండా, దయచేసి ఇయ్యమ్మ అన్నప్పుడు ఇవ్వటం ఎందుకు మళ్ళీ అడగటం ఎందుకు అని ఆమె రోషం చూపిస్తుంది. సరే నీవు ఇవ్వద్దులే, ఇంకెందుకు నేను మరణించడమే మంచిదిలేమని వాపసు పోతా ఉంటాడు. అప్పుడు సమస్తము వేమన్నాయి కాబట్టి వేమారెడ్డినే ఆమె అణువణు కణకణమందు కూడా వేమారెడ్డి లేకుంటే జీవితమే లేదని నిశ్చయించుకున్నటువంటి వ్యక్తి ఆమె. అప్పుడు పరుగున వచ్చి వేమారెడ్డి తీసుకొని వెళ్ళు, నాకొద్దు అని ఇచ్చి పంపిస్తుంది అన్నమాట. అప్పుడు రేపు పూజకే భంగం కలగకుండా మెల్లిగా తీసుకుపోయి ఆ పూజ గదిలో పెట్టేస్తాడు. అలా జరిగింది. మళ్ళా ఒకసారి ఆ గొప్ప జాతర జరుగుతుంటుంది. ఆ జాతరలో వాళ్ళ వదినమ్మ ఒక ముక్కర పెట్టుకొని ఒక భార్యాభర్తలు ఇద్దరు పీటల మీద కూర్చుంటారు అన్నమాట. హోమం జరుగుతుంది. అప్పుడు విశ్వద వస్తుంది ఆ ఫంక్షన్కి. అప్పుడు విశ్వద వాళ్ళ అమ్మనే ప్రతి ఒక్కటికి సృష్టించేది. హే విశ్వద, అలా చూడమే వాళ్ళ వదిన ముక్కులో చూడవే ముక్కర ఎట్లుంది, అబ్బా ఇదే దిప్యమానంగా విరిగిపోతా ఉండే అని చూపిస్తుంది అన్నమాట. బ్రహ్మాండంగా ఉంది ముక్కర, ఇక్కడ నుంచి ఇంత పెద్దగా. అవును కదా, ఇంత మంచి ఆభరణాలు ఇంట్లో పెట్టుకొని ఈ వేమారెడ్డి నాకు ఏమేమో తెచ్చిస్తున్నాడే అని రాని రేపు అతని కథ కనుక్కుంటాను అని ఒక పట్టుదలతో కూర్చొని ఉంటుంది అన్నమాట విశ్వద. తెల్లవారి వేమారెడ్డి వెళ్తాడు విశ్వద ఇంటికి. వెళ్ళినప్పుడు ఇంకేమైంది, అలక మంచం ఎక్కుంటుంది ఆమె. విశ్వద ఏమైంది, నా నుంచి ఏమైనా తప్పు జరిగిందా, ప్రేయసి ఎందుకు ఇలా ఉన్నావని ఆయన లాలనతో ఆమెను కౌగిలించుకొని ప్రీతి చేసి ముద్దులు పెట్టి ఏమైంది చెప్పు ప్రేయసి అని బ్రతిమాలు అడుగుతాడు. ఆహా ఏమీ లేదు, మీ వదిన మొక్కులో ఉండే ముక్కరు ఎంత బాగుంది కదా, అది నాకు తెచ్చిచ్చావా అంటుంది. ఓ అంతేనా, రేపెళ్ళి మా వదినమ్మని అడిగి తెచ్చేస్తుందిలే, నేనంటే ప్రాణం మా వదినమ్మకి ఇస్తారులే అని చెప్పి వచ్చేస్తాడు. ఈమె ఆనందం పట్టలేక బ్రహ్మాండంగా అలంకరించుకొని అంత చక్కగా అలంకరించుకొని నిండుగుంట అర్థం లేకపోయి నిల్చొని, ఆహా నన్ను మించిన అందగత్తె లేదు, నేను ఎట్లా బాగున్నాను చూడు, దేవకన్యకలాగున్నాను చూడు, నా అందము నా చందము అని ఆమె విర్రవీగుతూ ఆ అద్దం ముందు అంగభంగిమలు చూపించుకుంటూ మురిసిపోతుంటుంది ఆమె అందాన్ని చూసుకొని. అప్పుడు తన ఆత్మ ప్రతిరూపంగా వచ్చి, ఏయ్ విశ్వద, అతనికి సమయం ఆరంభమైంది, అతను యోగి అయ్యే కాలం వచ్చింది, జన్మ శాపం వల్ల మీ ఇద్దరు కూడా ఇలా రావాల్సి వచ్చింది, గత జన్మ బ్యాలెన్స్ లో మీరు ఇలా అయినావు, ఈ అందము నీకు శాశ్వతం కాదు, ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా సడలిపోయి నీవు ముసల్దానివైపోయి చూడు ఎలా అవుతావు అని చెప్పి ముసలి రూపం చూపిస్తారు, ఎముకల పంజరు చూపిస్తారు. ఈ దీనికి ఇంత వ్యామోహమా నీకు, మాత్రమైనటువంటి అతని జీవితాన్ని నాశనం చేస్తున్నావు, నీకు ఇది తగదు విశ్వద అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు ఆమెకు జ్ఞానోదయం కలుగుతుంది, గత జన్మ గుర్తొస్తుంది. అవును, ఇది అశాశ్వతమైనటువంటి ఈ ఆనందము, ఈ అలంకారాలు ఇవన్నీ నాకు వద్దు అని ఆ మహాతల్లి కాషాయ వస్త్రాలు ధరించి లక్షణంగా యోగి రూపంలో కూర్చొని ఉంటుంది. ఈ వేమన ఇంటికి వచ్చి వదినమ్మ అంటాను, ఏనానా చెప్పు నాన్న అంటుంది. ఎందుకంటే ఆ వదినమ్మ తల్లి కన్నా మిన్నామె. నీ ముక్కులో ఉండి ముక్కరు కావాలి వదినమ్మ నాకు, నా విశ్వద అడిగింది అన్నప్పుడు సరే రేపు పౌర్ణమి కదా, రేపు వచ్చి తీసుకొని అని చెప్తుంది. ఈ ఆనందం తట్టుకోలేక విశ్వద ఇంటికి పరిగెత్తుకొని వెళ్తాడు వేమన్న. వెళ్ళేసరికి విశ్వద ఏ రూపంలో ఉంది, ఆ అలంకారాలన్నీ పోయినవి, ఆ సొమ్ములు గిమ్ములన్నీ పోయినవి, కాషాయ వస్త్రం కట్టుకొని కూర్చొనింది.
వేమారెడ్డి చెబుతుంటే ఏమన్నా ఇదంతా శాశ్వతమో, నాకు జ్ఞానం కలిగింది, నీవు మహాయోగి అయ్యే కాలం వచ్చింది, నీ జీవితము ఇహలోక సంబంధాల కోసము ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలను వదిలేసి ధ్యానముతో జ్ఞానం సంపాదించుకుందాము, మనము జ్ఞానులమవుదాము, ఇది మంచిది కాదని చెప్తుంది విశ్వద. అప్పుడు ఆమె ఎప్పుడు చెప్పిందో, ఓహో మా వదినమ్మ ముక్కు బేసరు అడిగింది కదా, నత్తు ముక్కరా అది తెచ్చివ్వలేదని ఈమె ఇలా నటిస్తుండొచ్చు, అది తెచ్చిస్తే బాగవుతుందిలని రేపు పౌర్ణమి కదా వచ్చేస్తాడు. వదినమ్మ ఈరోజు రమ్మన్నావు కదా పౌర్ణమి, ముక్కరిస్తానన్నవే అన్నప్పుడు ఆవేమన్నా ఇస్తాను రా లోపలికి. ఆ మహాతల్లి కట్టుకున్నటువంటి చీర విప్పేసి బోర్లా పెట్టుకుండుకొని ఆమె ప్రైవేటు పార్ట్ కనిపించేలాగా ఇట్లా వంగి పండుకొని తలకాయ ఇట్లా లోపలికి పెట్టి ఈ ముక్కులో ఉండేది తీసుకుందురా, రావేమన్నా ముక్కర తీసుకో అనేసరికి అప్పుడు తల్లి మహాతల్లి ఇంకా నేను ఇలాంటి ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు నేను వదిలేస్తున్నాను. అక్కడ పోతే విశ్వద కాషాయ వస్త్రాలు కట్టింది, కానీ నేను ఈ ముక్కర కోసం ఆమె నన్ను ఈ విధంగా చెప్పి పంపింది అనుకున్నాను, జ్ఞానం బోధించి పంపింది అమ్మా, ఇక్కడ మీరు నాకు ఇంత చూపించారు, నా తప్పు క్షమించు తల్లి అని చెప్పి మౌని అయ్యి ఒక రూమ్లో పోయి కూర్చుంటాడు. ఆ ఇంట్లో అతను అన్నం నీళ్లు తినకుండా ముక్కరా అంటే ఏమని ముఖవాడ వచ్చేటువంటి రంధ్రాన్ని చూపించింది ఆమె. ఆమె ప్రైవేట్ పార్ట్ని చూపించింది. ఏముంది జగత్తు చి అనిపించింది ఆయన. వాళ్ళ ఇంట్లో అభిరామ్ అనే అతను బంగారు పని చేస్తాడన్నమాట. ఆ అభిరామ్ ఒక గురూజీని, ఒక సన్యాసిని, ప్రతిరోజు ఆ సన్యాసికి, ఆ పేరేంటో మర్చిపోయినాను, ఆ సన్యాసికి సేవ చేసి ఆయనకు యోగక్షేమాలన్నీ చూసుకుంటూ ఉంటాడన్నమాట అభిరాముడు. ఆ సన్యాసికి కాలం సమీపించింది, బాడీ వికెట్ చేసే సమయం వచ్చినందువల్ల ఆ సన్యాసి ఏం చెప్పినాడు, నాయనా అభిరామ్, రేపు సాయంత్రం గోధూళి సమయాన నేను శరీరం వదిలేస్తున్నాను, ఇంత లోపల నువ్వు ఇస్తే నీకు నేను బీజాక్షరం ఇస్తాను, నువ్వెక్కడ పోకుండా రమ్మని చెప్తాడన్నమాట. అది వేమన్నకు చెప్పేదానికి ఇంటికి వస్తాడు. వచ్చేసరికి వేమన్న ఏడి అంటే చూడు ఆడ గురువులో కూర్చున్నాడు, అన్నం నీళ్లు తినలేదు ఉదయం నుంచి అని చెప్పేసరికి, నేను ప్రాణ స్నేహితుడు కదా, ఆయన ఓదార్చి లెయ్యవేమన్నా ఎందుకు అన్నం తినలేదంటే, ఈ విధంగా విశ్వద కాషాయ వస్త్రాలు కట్టి ఈ తనువు శాశ్వతం కాదు, ఈ కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు శాశ్వతం కాదు, ఆధ్యాత్మికమైన జీవితం అని చెప్పి పంపింది. ముక్కరు అడిగింది కదా, అది ఇవ్వలేదేనేమో కోపంతో చెప్పింది, వేషం వేసుకుంది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి వదినమ్మని అడిగితే వదినమ్మ ఇలా నాకు జ్ఞానోదయం కలిగించింది నాయన, నాకు ఈ తప్పు పనులు ఇట్లయినాయి, అందువల్ల నాకు బేజారుగా ఉంది అంటాడు. సరే ఏమన్నా నేను ఈరోజు నేను సేవ చేస్తున్నటువంటి గురువు గారు శరీరాన్ని వదిలేస్తున్నారు, నన్ను 6 గంటలకు గోధువుల సమయాన్ని వస్తే నాకు ఏదో బీజాక్షరం ఇస్తానన్నాడు, నేను బయలుదేరిపోవాలి, వెళ్తాను, వదినమ్మకు చెప్పి వెళ్దామని వచ్చినాను అని చెప్తున్నాను. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే విషయము వదినమ్మ వింటుంది. ఓహో వేమన యోగి అయ్యే కాలం వచ్చింది, వదినమ్మ మహాజ్ఞాని, ఆమె మంచి భక్తురాలు, మహాజ్ఞాని, జరగబోయేది జరిగేది కూడా తెలుసుకోగలిగినటువంటి పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి ఆమె ఆ జ్ఞానయోగి ఆమె తెలుసుకుంది. స్వార్థం పుట్టుకొచ్చింది ఆమెలో. ఓ ఎలాగైనా సరే ఇతనిని పానివ్వకూడదు, అతని స్థలంలో నేను వేమారెడ్డిని పంపించాలి అని మనసులో పెట్టుకొని అభిరామ్ వెళ్ళి, అమ్మా
నేను ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను ఇక్కడికి రాను, ఇంక సాయంత్రము నాకు పని ఉంది, నాకు అన్న లోపల ఎట్లా పోతావు, 7 వారాల నగలు చేసి పెట్టేసి మళ్ళీ వెళ్ళిపో అంటుంది ఆమె. లేదమ్మా, ఈరోజు పవిత్రమైనటువంటి రోజు, నేను రోజు సేవ చేస్తున్నటువంటి ఆ మునీశ్వరుడు బాడీ వికెట్ చేస్తుండ్రు, శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నేను లేకుంటే ఎలా, నేను వెళ్ళాలంటారు. విన్నది కదా చెప్పిందంతా, అది మనసులో పెట్టుకొని అతన్ని ఫోన్ ఇవ్వకుండా బలవంతాన్ని పట్టి ఒక రూములో వేసి తాళం వేసి అతన్ని దాచిపెట్టేస్తుంది. అభిరామ్ పోకుండా చేస్తుంది, కానీ వేమనకి ఈ విషయం తెలియదు. వదినమ్మ ఎక్కడ పోయినాడు అభిరామ్ అన్నప్పుడు వెళ్ళిపోయింది అతను అని చెప్తుంది. అప్పుడు వేమన్నా, అభిరామ్కి ఏదో పని ఉండి ఏదో ఊరికి పోయినాడు, వాళ్ళ గురూజీ గారికి ఆయన సేవ చేస్తున్నటువంటి సన్యాసి ఈరోజు సాయంత్రం నువ్వు ఆతిథ్యం తీసుకొని పో, నైవేద్యం అవి ఆయన ఏం తింటాడో తీసుకుని పోమని చెప్పి వేమారెడ్డిని పంపిస్తుంది. అప్పుడు వచ్చిపోయే ప్రాణాలతో కనిపెట్టుకొని ఉన్నాడు శిష్యుడి కోసం. అభిరాముడు వస్తాడని ఆ మహాముని ఎదురెదురు చూస్తున్నాడు, రాలేదు. అభిరాముని ప్లేస్లో ఎవరు వస్తున్నారు? వేమన్న వస్తున్నాడు. అయ్యో, కాల వైపరీత్యం ఎంత భయంకరమైనది. ఒకరికి చెందాల్సినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ బీజాక్షరం ఇంకొకళ్ళ పాలవుతుందా? అయినా నేను ఇవ్వకుండా పోవడం ధర్మం కాదని ఆ వేమన్ననే పిలిచి ఆ 4 పైన బీజాక్షరం రాస్తాడన్న. రాసి చెప్తాడు, అతని దివ్య దృష్టితో చూసి, నాయనా ఈ యొక్క మహత్తరమైనటువంటి బీజాక్షరము అభిరాముకు దొరకాల్సింది. మీ వదినమ్మ స్వార్థంతో అభిరామును రూమ్లో పెట్టి తాళం వేసింది, నిన్ను పంపించింది నీకు దొరకాలని. కానీ నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు దొరికింది, నీకు బీజాక్షరం ఇచ్చాను, నీవు ఈ రోజు నుంచి కవివైపోతావు, కవివైతావు. కానీ నీ కవిత్వము నీది కాదు, అది విశ్వదను. ఫస్ట్ విశ్వద నీకు అక్కడ చెప్పింది, నువ్వు ఆ తల్ల పెట్టుకోలే, ముక్కర కోసం వేషం వేసింది అనుకున్నావు, కానీ విశ్వద చెప్పింది నీకు అక్కడే. ఈ అభిరాముడికి నువ్వు గురువు కాదు, నువ్వు కవివి కాదు. అభిరామ వ్రాసి వినవయ్యా వేమ అని చెప్పినట్టుగా నువ్వు రాయాలి పద్యాలు. నువ్వు ఏ కవిత్వం రాసినా సరే విశ్వద అభిరామ, విశ్వద ప్లస్ అభిరామ, విశ్వదాభిరామ, వినుర వేమ, వీళ్ళిద్దరు కలిసి అభిరాముడు నీకు చెప్పినట్టు నువ్వు విన్నట్టు అలా రాయాలి పద్యాలు అని చెప్పి ఆయన శరీరం వదిలేస్తాడు. అందువల్ల విశ్వదాభిరామ వినుర వేమ వ్రాసేది వేమన్నా, కానీ అంకితం ఎవరికి? అభిరామ. అభిరామం వ్రాసినట్టు వేమన్న విన్నట్టు వ్రాసాడన్నమాట. 3000 పద్యాలు, 3000కి ఇంకా జాస్తినే ఉన్నాయి, దొరికింది 3000. 14 భాషల్లో వచ్చింది. 14 భాషల్లో వేమన యోగి యొక్క పద్యాలను సేకరించారు. మొట్టమొదట సిపి బ్రౌన్ గారి ద్వారా దీన్ని తెలుసుకున్నారు. మళ్ళా ఫ్రెంచ్ దేశం అతను, ఆయన కూడా బ్రౌన్, ఆయన పద్యాలను 3000 పద్యాలను ఇంగ్లీష్లో రాసినారు. వాటిను తెలుగు, కన్నడలో లేదు, 14 భాషల్లో ఉన్నాయి. ఇలా జరిగిందన్నమాట విశ్వదాభిరామ వినురవేమ అని. ఇందులో మన గురుగారు అయిన పత్రిజీ గురూజీ కొన్ని పద్యాలను వేరుకొని ధ్యాన వేమన అని చెప్పి రాశారు. ఆ పద్యాలకు ధ్యాన వేమన అని పెట్టినారు. అవి
ఆ పద్యాలలో కొన్ని పద్యాలు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులలో పుణ్య పురుషులు వేరయా వేరయా వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా వేరయా వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము రెండు ఒకటిగానే తెల్లగా కనిపిస్తాయి, కానీ ఉప్పు ఉప్పగా ఉంటుంది. కూరలకు మాత్రమే వేస్తాం. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు. ఎంత షడ్రసోపేతమైనటువంటి వంట చేసినా కూడా ఉప్పు అనేది లేకపోతే అస్సలు తినలేము. మరి అందుకు మాత్రమే పనికి వస్తుంది. లేదా ఏదైనా ఒక వస్తువును స్టోర్ చేసుకోవాలన్నా కూడా కొంతమంది ఉప్పు పోసి దాన్ని చేసుకుంటారు. కానీ కర్పూరము తన్ను తాను కరిగించుకుంటుంది, అర్పించుకుంటుంది జీవితాన్ని. మరి ఆ కర్పూరం ఎంత గొప్పది కదా. కర్పూరం లాంటి జీవితం మనము జీవించాలంటే మనలో ఉన్నటువంటి వంశీ సార్ గారినట్టు హర్షడ్బాది గుణాలన్నిటి కూడా మనము పూర్తిగా అరికట్టలేమంటారు సార్ చెప్పినారు. వాటిను మన హద్దుల్లో పెట్టుకోవచ్చు. ఎవడు జయించిన వారు లేరట. మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవచ్చు, అంతవరకే. హర్షడ్వాది గుణాలను అరికట్టుకొని భగవంతునికి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఉప్పు కర్పూరం గురించి విశదంగా చెప్పినాను. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా. పురుషులు చూడండి, దేశం కోసము జీవితాన్ని త్యాగం చేస్తున్నారు మిలిటరీ వాళ్ళు. కూడా ఆడవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అదే వీడియో ఆఫ్ చేసి మాట్లాడి చూడు. కొంచెం అప్పుడప్పుడు సిగ్నల్ పోతుంది, కొంచెం సిగ్నల్ తేడా వచ్చింది. సరే, పుణ్యపురుషులందు పుణ్య పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యారు.
ఇప్పుడు చూడండి, ధ్యానం కోసము మన పత్రిజీ గురువు గారు ధ్యానం అనే జ్ఞానపు విత్తనాలను ప్రపంచమంతా కూడా చల్లి ఎక్కడ చూసినా కూడా ధ్యానులుగా మారినారు. అలాగే మన వంశీకిరణ్ సారు కర్మ ప్రక్షాళన దీంతో మనకు ప్రతి సర్వస్వము అందరికీ కూడా ఎంత కష్టములు ఉన్నటువంటి రోగాలన్నిటి కూడా మనమే బాగా చేసుకునేటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తిని మనకు కలిగించినారు. ఈ మహనీయులందరూ కూడా ప్రజల కోసము, దేశం కోసము మరి ఎంతో మంది పత్రిజీ గురూజీ గారు యొక్క పిల్లర్స్, ఈ ధ్యాన జగత్కు పిల్లర్స్ గా నిలబడి మరి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే దానికోసం జ్ఞానాన్ని వెలిగించి మహనీయులు వారి జీవితాలనే త్యాగం చేస్తున్నారు మన కోసం. అంటే సత్కార్యాలను చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పుణ్య పురుషులు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దయా, దాక్షిణ్యత, కరుణ, కటాక్షం ఇవన్నీ కలిగినటువంటి వారు పుణ్య పురుషులు. మరి ఎంతో మంది జపాలు తపాలు చేస్తామంటారు. సంజవారగనేమి, జపము చేయగనేమి, సంజవారగనేమి, జపము చేయగనేమి, వేద శాస్త్రములను వెలయనేమి, పరముగనిన వాడు బాపనుడు. అంటే పరము కనని వాడు, పరము కనని వాడు బాపడు కాజాలడు, కాజాలడు, కాజాలడు. విశ్వదాభిరామ వినురవేమ. జపము సంధ్య వారుస్తారు. సాయంకాలం అయింది అంటే ఉదయాన్నే సూర్యునికి సంధ్య వారుస్తారు. ఇంట్లోనే కూర్చుంటారు. కొంతమంది సముద్రానికి పోలేరు కదా. ఈ జనివారాన్ని పెరుగుకుంటూనే దాని గురించి శ్లోకం చదువుకుంటూనే, ఏమిటే ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, టిఫిను, ఒరే ఎక్కడ పోతున్నావు, ఇలాగా పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని పిల్లల్ని పలకరించుకుంటూ ఈ మంత్రాలు చదివిస్తూ ఉంటాడు. ఏం ప్రయోజనము? మనస్సు నిలకడ లేకుండా నిశ్చలమైన మనస్సుతో నిరంతరము ఏ రూపనున్నా కానీ దైవనామ స్మరణము చేయకుండా ఉంటే ఎన్ని జపాలు, ఎన్ని సంధ్యాలు, వందనాలు చేస్తే ప్రయోజనం ఏముంది? జపము చేయగనేమి. జపమాల పట్టుకుంటారు చేతిలో. ఆ జపమాల పట్టుకొని లెక్క చేయనా సరిపోయింది, కానీ మనసు ఎక్కడ నిలుస్తుంది? 108 పూసలు అయిపోయినాయా లేదని తిప్పుకొనే సరిపోయింది. మరి ఎక్కడ చేస్తున్నారు? మనసు ఎక్కడ నిలుస్తుంది? ఇవన్నీ అనవసరమో. వేద శాస్త్రములను వెలయనేమి. రామాయణము, మహాభారతం అన్నిటిని చదువుతారు, భగవద్గీతను చదువుతారు, కానీ ఒక్కటి కూడా ఆచరణలో పెట్టరన్నమాట. చెప్పే సిరిదంగ నీతులు, దూరే దొమ్మరు గుడిసెలు అన్నట్టు. యోగి మరి శాస్త్రం, మేము బ్రాహ్మణులము, మేము అన్ని చేస్తాము, ప్రతి ఒక్కటి చేస్తాము. దీనికి కులమత భేదాలు లేదు. బ్రాహ్మణుడు ఆ జపం చేయాలంటే ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు అని చెప్పేదానికి అని కాదు. ఎవరైతే నియమ నిష్టలతో చేస్తా ఉన్నారో అటువంటి వాడు ఏ కులస్థుడైనా కావచ్చు, బ్రాహ్మణుడే, బ్రహ్మ పదమును స్వీకరించినటువంటి వాడేనని అర్థం. మరి మనసులోనే పరము కనని వాడు బాపడు కాజాలడు. పరం అంటే పరమార్థాన్ని తెలుసుకోకుండా, ఈహము పరము అన్నారు. ఈహము అంటే ఈ లోకము, పరము అంటే పరలోకమని. ఆ యొక్క పరలోకాన్ని చేరుకునేదానికి ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన తెలియనటువంటి వాడు ఎలా బ్రాహ్మణుడు అవుతాడు? తెలిసిన వాడు ఎవరైనా సరే
అతను బ్రాహ్మణుడు. ఆచార విచారణలో సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు అని చెప్తున్నారన్నమాట. మరి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. బ్రహ్మమనంగ వేరే పరదేశమునలేడు, బ్రహ్మమనంగతానే బట్టబయలు. బ్రహ్మమనంగ వేరే పరదేశమునలేడు, బ్రహ్మమనంగతానే బట్టబయలు. తను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మం అనంగా వేరే పరదేశం ఎక్కడా లేడు. బ్రహ్మం అనేవాడు విశ్వమంతా బ్రహ్మమే, నీలోనే బ్రహ్మమే. నేను అనే అహంకారాన్ని తొలగించుకున్నటువంటి వాడు బ్రహ్మమే. నీలో నిలిచినటువంటి బ్రహ్మం, అహంకారం లేనటువంటి హృదయమే బ్రహ్మస్థానం చేరినటువంటిది. అంతలెక్క బ్రహ్మ. తన్ను తానెరిగిన వాడు. నేను ఎవరు, ఎందుకు వచ్చాను, నేను అనేది లేకుండా సర్వజీవులు సౌభాగ్య ప్రాప్తితో చూసినటువంటి వాడే బ్రహ్మ. తన్ను తానెరిగిన వాడే తానే పో బ్రహ్మంబో. విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మృక్కువాడు వెర్రివాడు. ఉల్లమందున బ్రహ్మ ఉండుట తెలియదు, విశ్వదాభిరామ వినురవేమ. శిలను ప్రతిమ చేసి, ఎక్కేది రాయి, తొక్కేది రాయి, మొక్కేది రాయి అంట. గడపకేసేది రాయి, మెట్లెక్కేది రాయి. 2 బొట్లు పెట్టి పసుపు కుంకం పెట్టి బొట్లు పెట్టి ఒక టెంకాయ కొట్టి అడుగు పెడితే ఆ రాయికి మొక్కుతామట. ఎక్కేది రాయి, తొక్కేది రాయి, మొక్కేది రాయి. మరి అలాంటి కఠినమైనటువంటి రాయిని కూడా శిలగా మార్చినటువంటి వాడు దేవుడా, ఆ ప్రాణం లేని రాయి దేవుడా అని. కానీ శిలను ప్రతిమ చేసి ఆ యొక్క రాయిని, ఆ శిలను శిల్పంగా తయారు చేసినటువంటి బొమ్మలు తెచ్చి దానికి పూజ చేస్తున్నాడు. ఇంకొక పద్యం కూడా ఉంది వేమన యోగిది. 100 బారువులెత్తు తేరు శృంగారించి, అందులో దడిమెత్తు బొమ్మ నుంచి, గుడి చుట్టూ తిరిగేరు గుణహీనులందరూ, విశ్వదాభిరామ వినురవేమ. 100 బారువలెత్తు తేరు శృంగారించి, అందులో దడిమెత్తు బొమ్మ నుంచి, గుడి చుట్టూ తిరిగేరు గుణహీనులందరూ, విశ్వదాభిరామ వినురవేమ. 100 బారువులెత్తు తేరు, వెండిలో బంగారులో తేరును సృష్టిస్తారు, తయారు చేపిస్తారు. దాంట్లో ఒక దడిమెత్తు బొమ్మను ఉంచుతారు. అంత అవసరమా? తేరుకి ఎంత డబ్బు ఖర్చు పెడతారు. అదే అన్నము ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి పిడికెడు అన్నం పెడితే ఎంత బాగుంటుంది. ఏదో ఒక మంచి సత్కార్యాలు చేస్తే ఎంత బాగుంటుంది. కానీ 100 బారువులెత్తు తేరు శృంగారించి, అందులో ఒక దడిమెత్తు బొమ్మ నుంచి గుడి చుట్టూ తిరుగుతారు గుణహీనులందరూ. నీలో ఉన్నటువంటి, నీ గుడిలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోకుండా ప్రాణం లేని బొమ్మలన్నిటికీ ఎందుకు తిప్పుతారు అంటున్నారు వేమన యోగి. కానీ అట్లని విగ్రహారాధన ఎందుకు చేయించారు? చిన్నప్పటి నుంచి కూడా ఒక గురి నిలవాలి. భగవంతుడు అనేవాడు ఇలా ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఒక నమ్మకం చిన్న పిల్లలకు కూడా ఈయన దేవుడు,
పుట్టుకతోనే అమ్మా నాన్న అని ఎట్లా పరిచయం చేస్తున్నామో ఆ బొమ్మలను కూడా ఈయన రాముడు, ఈయన సీత, ఈయన లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అని ఎప్పుడు మనం పిల్లలకు పరిచయం చేస్తామో అప్పుడు భగవంతుని ఒక దైవత్వము వారిలో కలిగి ఎక్కడన్నా మనం వెళ్తున్నా మనకు తెలియకుండానే గుళ్ళు చూస్తే ఇట్లా అంటాము. ఎలా వచ్చింది ఆ భక్తి? ఆ ప్రతిమను చూసి రామయ్య, సీతమ్మ అనే ఒక భక్తి మనలో కలిగి, అథవా కృష్ణ, అథవా ఇంకేమైనా వేరే బ్రహ్మేంద్రుడు ఎవరన్నా ఉండొచ్చు, మనకు భక్తి కలుగుతుంది. ఈ తెలియకుండానే మనం డిగ్రీ పాస్ కాగలిగినమా? మరి చదువు రావాలంటే మనం చిన్నప్పుడు పలకా బలపాన్ని ఉపయోగించాం. రాను 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 మనలో జ్ఞానం పెరిగింది. ఎస్ఎల్సి 5వ తరగతి పాస్ అయ్యాము, 6కి వచ్చాము. మళ్ళీ అట్నే ఎస్ఎల్సి చదివాము. అప్పుడు పెన్ను పేపరే అవసరమైంది. పలకతో పలకి రాదు, పలక జోలికి పోలేదు మనము. మరి ఇలా ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని చూపిబట్టే కదా భక్తి కలిగింది. భజనలు, భజనతో భక్తి కలుగుతుంది, భక్తితో ముక్తి కలుగుతుంది. ముక్తి కలిగినప్పుడు మనకు ముక్తి మార్గానికి ఎప్పుడు చేరతామో మనకి ఇవన్నీ భజనలు అవసరం లేదు, ఈ పలకం అవసరం లేదు. డిగ్రీకి వచ్చినాము ఆల్రెడీ. మనము వితౌట్ స్టాచ్యూ మనము మనలో ఉన్నాడు దేవుడు అనేది తెలుసుకున్నాం కాబట్టి, ఈ ధ్యానం వల్ల జ్ఞానం వచ్చింది కాబట్టి, మహనీయుల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు అవసరం లేదు. కానీ శిలపూజ చదువు సంధ్య లేని వాళ్లకు ఆరోపణ మనసు నిలవని అని చెప్పి ఆ పూర్వకాలం నుంచి కూడా చేసినటువంటి ఇది ఒకటి. రెండోది ఏమంటే మహనీయులు, ఇప్పుడు రాముడు రామావతారంలో మరి రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఒక గొప్పతనాన్ని మనము చెప్పుకోవాలంటే అప్పటి రాముని మనం చూడలేదు కాబట్టి ఆ రామయ్య ప్రతిమను చేసుకొని ఊరూరా రామ మందిరాలు కట్టించుకున్నాం. ఒక ఊరు అనేది ఉంటే రామ మందిరం లేదు, ఊరే లేదు. మరి అట్టని అది శిలలు ఆయన పూజ చేయకుండా ఉంటామా? అంటే భక్తి లేని పూజ వద్దు. ఆయన ఏమి తినడు, మనసులో పెట్టుకో. నీ హృదయ స్థానం నందు హరినామ స్మరణం చెయ్యి. శరీరానికి స్నానం చేస్తావు, హృదయ స్నానం ఎలా చేస్తావు? ఇట్లా అష్టాక్షరి మంత్రంతోనో పంచాక్షరితోనో మనము హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. అథవా ధ్యానంతోనో నారాయణ నామస్మరణంతోనో లేకపోతే శివ అనే దాంతోనో మనము మన హృదయాన్ని హృదయ స్నానం చేపించేది హరినామస్మరణంతో. భగవన్నామస్మరణం, హరి అని కాదు, కృష్ణ అని కాదు, ఎనీవన్ భగవన్నామస్మరణంతో హృదయ స్నానం చేస్తాం. మరి అలాంటి హృదయం అనే ఈ యొక్క కోయిల్లో పరమాత్ముడు నివసిస్తున్నాడు. అదే ఆత్మ. ఆత్మ పరమాత్మ మిళితమైనప్పుడే మనలో ఆ జ్యోతి స్వరూపాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే శూన్యంలోకి వెళ్ళిపోతాం. థర్డ్ ఐ ఓపెన్ అయ్యేదంటే జ్యోతి కనిపిస్తుంది మనకై మనం హాస్టల్ ట్రావెల్స్ వెళ్ళిపోతాము, అన్నీ చేయగలము. మరి ఏ సబ్జెక్టు తీసుకున్న వంశీ సారు ఎంత అనర్గళంగా, ఎంత గబగబా ఎలా చెప్తున్నారు. ఆయన సాధించినాడు మహానుభావుడు. ఆయనకి ఎవరో కనెక్ట్ అయిపోయినారు. రామయ్యనో లక్ష్మయ్యనో ఎవరు కనెక్ట్ అయిపోయినారు అంటే విశ్వమే కనెక్ట్ అయిపోయింది గురూజీ గారు. అందువల్ల వారిలాగా మనం చెప్పలేము. ఎక్కడ వస్తున్నాయో ఏమో నాకు ఆశ్చర్యము. అన్ని నోట్స్ రాసి పెట్టుకునేది చేసుకుంటా ఉంటాము. అలాంటి ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మనము నేర్చుకోవాలి. వినటమే కాదు, మనం దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే మనము కూడా మీరు కూడా నాలాగా తయారు కాండి కదా ఆయన అంత కష్టపడి చెప్తా ఉండేది. ఇటువంటి ఇట్లా వదిలేస్తే ఏం లాభమైంది? అట్లా కాకుండా ఏ గురువులైనా చెప్పని మంచిదాన్ని మనము శ్రవణం మననం నిధిధ్యాసం చేసుకోవాలి. ఆ పశువులంటే చూడండి,
గబ 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 గడ్డి పెరుక్కొని తినొస్తాయి. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ లో డాక్టర్ జీకే మాస్టర్ గారు చెప్పినటువంటి గడ్డి మోట అనే సబ్జెక్ట్ లో ఇచ్చింది. ఇది పశువులు గబ 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 గడ్డి అంతా పెరుక్కొని తిని ఆ సమయానికి వచ్చి పండుకుంటాయి. నిదానంగా 1 by 1 ముద్దలు రప్పించుకొని నెమరు వేసి దాన్ని జీర్ణం చేసుకొని పచనం చేసి తన శరీరానికి రక్త సప్లై చేసుకుంటుంది. మనం ఎందుకు చేసుకోకూడదు? గురువులు ఏది చెప్పినా వినాలి. శ్రవణం ఫస్ట్ వినుకోవాలి, శ్రద్ధ వహించాలి. అట్లనే లేకుంటే మనం ఎందుకు పోవాలి? ఊరికి టైం వేస్ట్. ఏదో ఒక స్కూల్లో పిల్లలు మాస్టర్ పాఠం చెప్తా ఉంటాడట, ఇది అందరికీ తెలిసిందేలే. పాఠం చెప్తా ఉంటే అందరు గురువుని చూస్తూ ఉంటాడు, అక్కడ మాత్రము ఆ బొక్కలో ఒక ఎలక పోతుంటే దాన్ని చూస్తూ ఉంటాడంట. ఏమిరా నేను చెప్పిందంటే అర్థమైందంటే అంతా పోయిన సంగతి తోకుంది అన్నాడంట. ఏందిరా అంతా పోయి తోకుండేదంటే ఎలక స్వామి బొక్కలో పోతుందంటే వీడు వినలే లేదాడ. గురువు చెప్పింది విననే లేదు. గురువు చెప్పిన మాట గుంటలో పడవేసి గుర్తుగా గమనించి కాదు గుంటలో పడవేసినాడు. అలాగా మనం కాకుండా శ్రద్ధగా విని మనము కూడా గురువుకు చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా విని కార్యరూపంలో పెట్టుకుందాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. మరి ఇలాగా మనము ఒక శిలమాద్రి కాకూడదు. మనము జ్ఞానులుగా ఉండాలి. అంటే కనపడ్డ రాయికంత మొక్కొద్దు. శిలన ప్రతిమ చేసి ఉళ్ళమందు మన శరీరంలోనే ఉన్నాడు భగవంతుడు, ఆయన్ని గమనించండి. ఆ పరమాత్ముడు లేకపోతే ఈ బండి ఎలా నడుస్తుంది? ఒక క్షణము చెప్తుంది మీ మెదడు నుంచి, ఒక సెకండ్లోనే ఇది ఫలాంటి చేయమని చెప్తుంది. అప్పుడు సెకండ్లోనే కళ్ళు చూస్తాయి. ఎంత క్విక్ సర్వీస్ లో ఉంది మన శరీరం, ఎంత అర్జెంటుగా, విత్ ఇన్ సెకండ్లో ఇంకా కాలు భాగంలోనే మనకు ఆ బ్రెయిన్ అందియటము ఇవన్నీ చేస్తుంది అనమాట. ఇంత ఇదిగా ఉంది, మనకు హెచ్చరిస్తూ ఉంది కదా, మనం దాన్ని కనుక్కోవటం లేదు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరంలోనే ఉల్లం అంటే ఈ ఉల్లము హృదయం ఉండొచ్చు, శరీరము ఉల్లం అంటే శరీరము, మనలోనే ఉన్నాడు పరమాత్ముడు. దాన్ని కనుగొని బ్రతకమని. మనసులోన ముక్తి మరి ఎక్కడ లేదయా, మనసులోన ముక్తి మరి ఒక్క చోటును వెదకపోవాడు విరివాడు. మనసులోన ముక్తి మరి ఎక్కడ అంటే ముక్తి అనేది పొందాలంటే మన మనసులోనే ఉంది. మన మనసును చంచలత్వం లేకుండా, మన మనసుకు కోరికలు అనేది లేకుండా, మన మనసును ఎప్పుడు ఒకే స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన మనసుతో నిరంతరము ఆధ్యాత్మిక దీంట్లో మనం ఉంటామో ముక్తి మార్గం దొరుకుతుంది. ధ్యానం చెయ్యండి, జ్ఞానం సంపాదించుకోండి అని. మరి అది ఎక్కడో ఉందని వెతకడానికి పోతున్నాడంట వెర్రివాడు. ఎలాగెళ్తున్నాడు? గొర్రె చంకన పెట్టి గొల్ల వెతికిన రీతి. గొర్రె పిల్లని చంకలో పెట్టుకొని గొల్లవాడు ఎతుకుతున్నాడట. అయ్యో నా గొర్రె పిల్ల పోయింది, అయ్యో నా గొర్రె పిల్ల పోయింది, ఎటు పోయిందో ఏమో అని తిరుగుతూనే ఉన్నాడట. ఎటు పోయింది? చుట్టూ తిరిగినాడు. ఒక బావి దగ్గరికి పోయి చూస్తే గొర్రె పిల్ల ముఖం బావిలో కనిపిస్తుంది. అయ్యో నా బుజ్జి బిడ్డ నువ్వు బావిలో ఉండవు అని వీడు ఎగురు దిక్కినాడట లోపల. ఎట్లుందో చూడండి. సంకలోనే పెట్టుకొని, నీలోనే పెట్టుకొని ముక్తి మార్గము చేరేటువంటి దారి నువ్వంతగా వెర్రివాడివి బ్రతుకుతున్నావురా.
అలా బ్రతకూడదని చెప్తున్నాడు వేమన. వేమన యోగి చెప్పినటువంటి తప్పులెన్ను వారు తండోపతండంబు పూర్వజనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్ను వారు తండోపతండంబు పూర్వజనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పు ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ. తప్పులెన్ను వారు తండోపతండములు. ఒక చిన్నదాన్ని పట్టుకుని అయ్యో వాడేం చేస్తుండే, ఇల్లేం చేస్తుండే, వాడు ఇట్లా చేయాల్సిండే, వీడు ఇట్లా చేయాల్సిండే అని తప్పులు, ఇతరుల తప్పులు మాత్రము చాలా గొప్పగా దొరుకుతాయి వాళ్ళకి. తండోపతండాలు ఒక్కరు కూడా మంచిది చేసేవాళ్ళు లేరట. ఎక్కడ పట్టిన తండోపతండాలంటే ఎక్కడ పట్టిన మనుషులు తప్పులను బట్టే వాళ్ళే ఉంటారంట. ఆ తప్పు ఎందుకు జరిగింది ఏంటనేది తెలియదు. ఈ ప్రపంచంలో ఉండే జనులంతా కూడా పూర్వీ జనులంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతరుల తప్పును పడతారే కానీ తన తప్పును తాను ఎరుగడన్నమాట. తన తప్పు ఎంతో మంది గుమ్మడికాయంత చేస్తుంటాడు, వేరే వాళ్ళది కంట్లో నలుసంతను దాన్ని ఎత్తెత్తి చూపిస్తాడంట. అలా వాళ్ళ అమ్మాయి ఇట్లా, వీళ్ళమ్మాయి ఇట్లా, వీళ్ళ కొడుకు ఏం తప్పులు పని చేస్తుండేది ఎవరికి తెలియదు. వాళ్ళని మూసిపెట్టుకొని వేరే వాళ్ళను తప్పులు ఎన్నుతారంట. పత్రిజీ గురువు గారు పద్యాలు, వేమన యోగి పద్యాలలో బాగా నచ్చినటువంటి పద్యము ఆయనది. అనగననగరాగ మతిచ ఇల్లుచునుండు తినగ తినగ వేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. నువ్వు ఏ పని చేసినా 100కి 100 పాళ్ళు సాధన చెయ్యాలి. సాధన చేయనటువంటి పని సరిలేదు. ఒకవేళ ఒక్కసారి తప్పిపోయిందనుకో మళ్ళా చదువు. ఒక్కసారి కాబట్టి 10 సార్లు దాన్ని చదివి పాస్గా జయించు. సంగీతమా నేర్చుకో, వంట పని నేర్చుకో. ఒకసారి చెడిపోయిందని దాన్ని వదలకూడదు. సాధనమున పనులు సమకూరు ధరలోనని పత్రిజీ గురువు గారు మరి ఆయన ఇలా వేమన యోగి పద్యాలని కూడా ఆయనకు చాలా శ్రద్ధతో ఇవన్నీ ధ్యాన వేమన అని చెప్పి వ్రాసి పెట్టుకున్నారు. సతులు సుతులు మాయ సంసారము మాయ ధనము జనము మాయ తనువు మాయ. సతులు సుతులు మాయ సంసారము మాయ ధనము జనము మాయ తనువు మాయ. మాయ గెల్చిన వాడు మర్మజ్ఞయోగిరా విశ్వదాభిరామ వినురవేమ. సతులు సుతులు ఈ భార్య బిడ్డలు మాయ, సంసారమే మాయ, ధనము జనము మాయ, ఈ తనువే మాయ. ఈ మాయను గెలిచిన వాడే మర్మజ్ఞ యోగి అన్నారు. ఈ మాయ గురించి ఒక చిన్న కథ చెప్తానండి. ఒక అతను అడవికి వెళ్ళి బ్రహ్మాండంగా తపస్సు చేశాడు మహావిష్ణువు గురించి పరిణామస్మరణతో. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.
ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. ఆ ఆ ఓ ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ అని హరినామస్మరణం చేస్తూ నిరంతరము నిశ్చలమైనటువంటి భక్తితో అతను బ్రహ్మాండంగా తపస్సులో మునిగిపోయాడన్నమాట. కానీ అతను తపస్సు మెచ్చుకొని మహావిష్ణువు ఏం చేశాడంటే పుష్పక విమానం పంపించి, అరే వాడిని పిలుచుకొని రాపోరా, చాలా చక్కగా చేసినాడు, ఇంకా వాడికి సమయం అయిపోయింది, వాడిని పిలుచుకురా పొమ్మని చెప్పి పుష్పక విమానం పంపిస్తారన్నమాట. అప్పుడు తపస్సులో వచ్చినటువంటి ఆ యోగిని లేపి, అయ్యా నీ తపస్సు పరిపూర్ణమైపోయింది, లేయి, మహావిష్ణువు రమ్మన్నాడు నిన్ను, తీసుకొని పోతామన్నప్పుడు, ఆహా పరంధామా ఈనాటికి నా పైన కరుణ కలిగిన నాయన అని ఆ పరంధాముని హృదయంలో నేను తెలుసుకుంటూ ఆ పుష్పక విమానంలో కూర్చున్నాడు. పుష్పక విమానం బయలుదేరిపోతూ ఉంది. ఒక్కసారి ఇలా నేలకు భూమి పక్కకు తల తిప్పి చూశాడంట పాపం ఈ మునీశ్వరుడు. ఆ భూమిలో ఆ రోడ్డున మేళ తాళాలతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ ఒక కారులో దుకూలమైనటువంటి వస్త్రాలు వేసుకొని భయంకరమైన మంచి మంచి అందమైన సొమ్ములు పెట్టుకొని ఆ పెళ్లి కూతురితో మాట్లాడుకుంటూ పెళ్లి కొడుకు చమత్కారాలు వేస్తూ వెళ్తా ఉండేది ఒక్కసారి చూశాడు అతను. మనసు ఏమైంది, ఆహా ఎంత బ్రహ్మాండంగా పోతున్నారు అబ్బాయి చేత, ఇలాంటి జీవితం ఎంత గొప్పది కదా, నాకు కూడా ఈ సిరి సంపదలు ఇంత భోగభాగ్యాలతో నేను మునిగి తేలితే ఎంత బాగుంటుందని ఆ అబ్బాయి పాపం ఈ పక్క అయిపోయింది మనసు. కానీ ఆ మహావిష్ణువు కాడికి పోతే వచ్చి శరీరం పోయింది, మనసు లేదు. మనసు అంతా ఎక్కడుంది, కారు భోగాలు భాగ్యాలు. ఓరి యథవా ఎంత పని చేశావు, తీరా ఈ సమయాన నీ మనసు ఏలోక సౌఖ్యాలు నిండిపోయినవే, ఇంకా నిన్నేం చేసిండేనని అతనికి మళ్ళా మరుజన్మ ఇచ్చాడట. ఎలాగా భయంకరమటి భోగ భాగ్యాలతో తులతూగుతూ ఏది కోరుకున్నాడో అలా దాన్ని నెరవేర్చుకునేదానికి గొప్ప జీవితం ఇచ్చాడట. అప్పుడు ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఊరంతా ఎంత భయంకరంగా ఇళ్ళు వాకిళ్ళు ఎన్నో ద్వారాలు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, అతనికే తెలియదు. అంత పెద్ద భవనం నిర్మించుకొని అల్లుళ్ళు కూతుర్లు అందరూ అక్కడే, వృద్ధులైపోయినటువంటి అమ్మ నాన్న, భార్యతో మంచి అందగత్తె, వాళ్ళతో సుఖ సంతోషాలతో తులతూగుతున్నాడు. అన్నం తిన్న చెయ్యిని నీళ్లలో పోసి మళ్ళీ కడుక్కొని తాగుతాడంట. ఒక్క మెతుకు బయటకు పోతే వేస్ట్ అవుతుంది, ఒక్క పైసా ఎవరికి దానం చేస్తే నా బిడ్డలకి ఆడ తక్కువ అవుతుందనని ఈ సంసార వ్యామోహంలో పడి అతను ఆ పరమాత్మని ధ్యానించడమే మర్చిపోయాడంట. కానీ తల్లికి బాగా చక్కగా చక్కటి మార్గంలో నడుస్తున్న కుమారుడు ఏదో ఒక కారణంగా అతను దెబ్బతిన్నాడంటే ఆ తల్లికి ఆ బిడ్డ పైన ఉంటుందట. ఎలాగైనా వీడిని మార్గాన్ని తెచ్చుకోవాలి, ఎలాగైనా వీడిని సరి చేసుకోవాలి, మంచి బిడ్డ ఎందుకు ఇలా వాటి పూర్వజన్మ సుకృతము కర్మ ఇది అనుభవించే రోజులు వచ్చాయి కాబట్టి ఇలా జరిగింది, ఎలాగైనా వాడిని బాగా చూసుకోవాలని చెప్పి తల్లికి ఎలా ప్రాణం ఉంటుందో అలాగే పరమాత్ముడికి కూడా మనము ఎట్లా స్నేహబంధం ఆ భగవంతుడికి మనకు కూడా. వెంకయ్య స్వామి అంటాడు, నువ్వు ఎట్లుంటే నేను అట్లుంటాను కదయ్యా అని. అంటే భగవంతుని పైన మనం ఎంత శ్రద్ధగా ఉంటామో, గురువుల పైన మనం ఎంత భక్తియుక్తంగా ఉంటామో, అప్పుడు వారు కూడా
మనకు అంత హెల్ప్ అవుతారన్నమాట. మరి ఇతనిలో అది లేదు. సంసారము సతులు సుతులు మాయ, సంసారము మాయ, ఈ మాయలో పడి తనకలాడుతున్నాడు అన్నమాట. గురు ఆ భగవంతుడిని ఒక్కరవకూడదు గుర్తు రావటంలో, కానీ పూజ చేస్తాడు, గంట కొడతాడు, దీపం పెట్టుకుంటాడు, వచ్చేస్తాడు. నైవేద్యం కూడా మరింత పెట్టనీయడు అన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఇతనికి టైం సమీపించింది, ఇంకా ఈ భోగభాగ్యాలు అనుభవించమని పంపించాడు. కానీ అసలు ఆయన గుర్తే చేసుకోలేదు. ఆయనకు మాత్రం ఉంది, ఇంటి దాకా వచ్చినోడు వాపసు పోయింది కదా, వాడిని ఎలాగైనా లాక్కొచ్చుకోవాలని చెప్పి ఆ మహావిష్ణు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి ఉదయాన్నే వాకిలి ముందు నిల్చుంటాడు. నిల్చున్నప్పుడు ఇతను వాకిలి దిగానే ఎవరు కనిపించారు? బడబ్రాహ్మణుడు వచ్చి నిలబడ్డాడు. చచ్చ పొద్దున్న వచ్చి నిలబడ్డావే, నీ ముఖం చూసిన నేను ఈరోజు ఉదయాన్నే చిచి అని ఆ వాకిలి వేసుకుని ఇంకొక వాకిలికి పోయినాడు బయటికి రావడానికి. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇట్లా ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి, అన్ని వాకిళ్ళలో పోయినా అంతా ఉన్నాడు. మొత్తం వాకిళ్ళని బిగించేసుకున్నాడు. ఇంకా ఏమన్నా కానీ స్నానానికి పోయి రావాలని చెప్పొచ్చుంటే ఆ స్నానం గది దగ్గర కూడా ప్రత్యక్షమైన, నిన్ను ఎవడా లోపలికి పంపించింది, ఎలా వచ్చావు? ఎలాగో వచ్చానులే, ఇటు కూర్చో, స్నానం చేసుకొని రాపో, నేను ఎడు ఉంటానని. నువ్వేమన్నా ఎత్తుకొని పోతే నేనేం ఎత్తకపోను పోవయ్యా. చేసుకొని వచ్చాడు, పూజ చేసుకున్నాడు. కొంచెంసేపటికి వచ్చి కూర్చున్నాడు ఈయన దగ్గర. ఏంది నువ్వు బానంటూ, నువ్వు నేనుగా ₹1 కూడా ఇయ్యను నేను, ఏంది విషయం చెప్పమని కూర్చున్నాడు పక్కలో. అవును, మీ అమ్మ నాయనకు నువ్వు అంటే ప్రేమ ఇష్టమేనా అన్నాడు. అబ్బో, మా అమ్మ నాయన నేను లేకపోతే అసలు బ్రతుకుతా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. మీ భార్య, ఆమె నా కోసమే బ్రతుకుతుందయ్యా, నా భార్య అంత గొప్పది లేదు, అంత పతివ్రత ఎవరూ లేదు అని చెప్తారు. సరే బిడ్డలు అందరూ అట్లయితే ఒక పని చేద్దాం, నీ పైన అతి ప్రేమ ఎవరికి ఉందో పరీక్షిస్తామా అన్నప్పుడు, ఎలాగంటే ఏమీ లేదు, ఇదో నేను ఒక చిన్న మాత్ర ఇస్తాను, ఈ టాబ్లెట్ టిఫిన్ చేసి నాలుగు కింద పెట్టుకొని ఏమే తలనొస్తుంది అని చెప్పి అలాగే పడిపో మంచం పైన. నీకు ఈ నాడి ఉండదు, శ్వాస ఉండదు, వాళ్ళందరూ మాట్లాడుకునేదంతా వింటా ఉంటావు. అప్పుడు ఎవరికి నీ పైన ప్రేమ జాస్తిందో అప్పుడు నువ్వు వినగలుగుతావు కదా అని చెప్పేసరికి ఓకే అని అతను చెప్పిన. అయితే వాళ్ళలో ఎవరికైనా నీ మీద ప్రేమ లేదు అన్నాడు బ్రాహ్మణాయ. తప్ప, కానీ నువ్వు ఓడిపోతే ₹1 కొట్టాను నేను వస్తానని చెప్తాడన్నమాట. సరే అలాగే వెళ్ళమంటూ వెళ్ళిపోతాడు. ఇతను వెళ్ళి టిఫిన్ చేసి ఆ మాత్రం నాలుగు కింద పెట్టుకొని, అబ్బా ఏంటే తలనొస్తుంది అని లోపల నీళ్ళు ఎత్తుకొని వస్తూ ఉంటుంది, పైన పెడతాడు. మంచం ఇంకా నాడి ఉండదు, పల్స్ ఉండదు, రెస్పిరేషన్ ఉండదు, చచ్చిపోయింది. వచ్చి చూస్తే అయ్యో ఏంది ఇప్పుడు టిఫిన్ చేసిండో, ఏంటయ్యా డాక్టర్ని పిలిపిస్తా ఉన్నారే, ఈ డబ్బా వస్తాడు. నాడి పడితే నాడి లేదు, శ్వాస చూస్తే శ్వాస లేదు, చచ్చిపోయాడు అయ్యా, లేదు ప్రాణం లేదు అని చెప్తాడనమాట డాక్టర్. డాక్టర్ గారు ఎంత దూరం వచ్చావు కదా, ఫీజు తీసుకోండి. నాకెందుకమ్మా ఫీజు, ఆయనకేమన్నా మందు ఇవ్వలేదు కదా నేను అంటాడన్నమాట. అబ్బా బ్రతికించావయ్యా డాక్టర్ అయ్యా, నువ్వేం డబ్బులు ఇప్పించుకోకుండా పోతున్నావు అని చెప్పి ఆనందపడతాడన్నమాట. ఇంకా చచ్చిపోయాడని ఎప్పుడు చెప్పారో
ఇంకా అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయినారు, పండు ముసలి వాళ్ళు. ఇద్దరు వచ్చారు, ఇద్దరికి ఆడ కుర్చీ వేసి కూర్చోబెట్టినారు. భార్య కింద కూర్చొని ఆ మంచానికి వేసి కొట్టుకుందాం పట్టకేసి, అయ్యయ్యో నెమ్మత్తయి చావు చావాలనుకుంటే నువ్వైరు అయ్యా అంట ఎడుతుంది ఆమె. ఈ అమ్మ నాయన, ఓ అరే గుడి దేవుడా, నీ కొడుకు తీసుకున్నవాదిరా నువ్వు, మేము కనపడలేదంటున్నా నీకు, ముసలి వృద్ధులం అయిపోయినవే, మా బాణం తీసుకొని పోకుండా నా కొడుకుని చెప్పినవు కదరా, నీ గుళ్ళో నిప్పులు అయ్యా, నువ్వేడు నువ్వు రాని ఏడుస్తుందంట ఆయన. ముసలోడు ఒక దిక్కు ఏడుస్తున్నాడు. ఆ భార్య, నేను ముత్తయ్య చావు చచ్చిపోవాలనుకుంటే నాయనా నువ్వు పోయినవా, నా జీవితం ఎందుకయ్యా అని అంత తలకాయ కొట్టుకుంటుందంట. ప్రజలంతా, ఓ నాయనా మాకంత డబ్బు ఇస్తుంటివే, వెళ్ళిపోయినవా, మాకు దిక్కెవరయ్యా అని వీళ్ళు ఏడుస్తున్నాను. ఇట్లా ఇంక అందరూ పిల్లలు తల్లులు అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడు ఈ బాపనాయి వచ్చినాడంట. ఏమైందండి, అలా జరగండి ఇలా జరగండి, ఏంటి విషయం అంట వచ్చిందంట పిలక పెట్టుకుని ఊగులాడతా. ఏమి లేదు నాయన, మా గొప్ప అధికారుడైనా మా ఊరికే ఆయన ఒక దేవుడు లాంటోడు, వెళ్ళిపోయిండయ్యా, బాగున్నాడు అని ఇట్లా జరగండి అమ్మా అని ఆ ముసలాయని ఈ పక్క వాళ్ళని ఆ పక్క వాళ్ళని అంతా జరుపుకొని లోపలికి వెళ్తాడు. వెళితే ఆ ముసలోళ్ళు ఆ ముసలామె కొడుకుని అడిగేసుకొని నన్ను వదిలేస్తుందట. వాళ్ళ నాయన అమ్మ బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఓకే, ఒరే నేను కంటిన్యూ నీకు చేయండి. కనిపించలేదంటరా, ఇప్పుడు వస్తుందా? ఓకే అమ్మ, కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేయి. ఎక్కడ పోయినావురా నువ్వు అని ఆ దేవుడిని తిడతాడట. ఆ దేవుడు వాళ్ళు ఇస్తాడా. అప్పుడు ఏమైందమ్మా తల్లి, ఏంటి విషయం అంటే, లేదు నాయన నా కొడుకు లేకుంటే మేమెందుకయ్యా అంటుందంట. అట్లయితే అమ్మా ఒక పని చేస్తావా, నేను ఒక మాత్ర ఇస్తా, ఆ మాత్ర మింగు, నువ్వు చచ్చిపోతావు, నీ కొడుకు బ్రతుకుతాడని చెప్పిందంట. అప్పుడు ఆ ముసలామె ఏం చేసింది, అయ్యో బావయ్యా సాగులు కానీ మరి పెద్ద మనిషి చెప్పని వచ్చినావు మాకు, ఏంది నేను చచ్చేది ఆయన బతికేదా, పోయినోడు పోయిండు ఆవి తీరి, నేనెందుకు చావాలయ్యా, లేవయ్యా లేయి, ఈ ముసలాడికి ఎవరయ్యా దిక్కు, లేవయ్యా లేయని ఆ మగుడిని చేత పట్టుకొని ముసలాయిన్ను గబా 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 ఇంటికి బయలుదేరిపోయిందంట. నడవలేక నడుచుకొని జాగా ఖాళీ చేసింది. ఇంకా తలకాయ వాళ్ళు కొట్టుకుంటున్న భార్య కాడికి పోయిందంట. ఏమి తల్లి అని, అయ్యా మొత్తం 5 సార్లు చచ్చిపోవాలనుకున్నాను అయ్యా, అన్యాయం చేసిపోయిండయ్యా నన్ను అని అంటుందంట. అమ్మా ఒక పని చేయమ్మా, ఈ మాత్ర ఇస్తా నేను, ఈ మింగితే నువ్వు చచ్చిపోతావు, మీ వారు బ్రతుకుతారమ్మా, అప్పుడు ముత్తయ్య చావు దొరుకుతుంది కదా నీకు అని చెప్పేసరికి ఒక్కసారి ఇట్లా ఎగ చూసి లేచిందంట పైకి. పక్కలో ఉన్న మనవరాలను సంకన పెట్టుకొని, యో బుద్ధిందా లేదా నీకు, ఈడే మమ్మల్ని సుఖపెట్టించిండేమే, పరుగులు తీపిచ్చిండయ్యా మాకు, టిఫిన్లకు కానీ నీళ్ళకు కానీ, నిద్రపోయేదాకా 12 గంటలకు నిద్రపోడు, సేవలు చేపించుకొని నా దుంప దించిండు, వాడు పోయిండు, నన్ను చావమంటమేందయ్య నువ్వు అని ఆ మనవరాలను సంకనేసుకొని వెళ్ళిపోయిందంట ఆమె. ఏమయ్యో వింటుండవా అంత కథ అన్నదట. ఈయనకు రథాలు తిరుగుతుండే లోపల, ఒరే మాయలో పడి ఎంత తప్పు పని చేస్తున్నని గత జన్మ గుర్తొస్తుందంట. అబ్బబ్బబ్బా, పుష్పక విమానంలో కూర్చొని నేను మహావిష్ణు సన్నిధికి పోయేవాడిని, ఈ కిందకి దిగ చూసి ఆలోక సౌఖ్యాలన్నీ ఇంత గొప్పగా ఉంటాయని నా మనసు చంచలం చేసుకొని నేను ఈరోజు ఈ పాటి పని, ఇదంతా మాయేనా, ఓరి దుంపదగలారా, ఎన్ని తిట్లు తిడుతున్నారా మీరు నన్ను, పరమాత్మ ఎక్కడున్నావు నాయనా అని అప్పుడు మహావిష్ణువుడు హృదయపూర్వకంగా తలుచుకుంటున్నాడట.
పల్లె ప్రజలందరూ వచ్చిన వాళ్ళంతా వాళ్ళని అడిగినాడంటే, అయ్యా మీరు తినండి, మీ యజమానుడు లేస్తాడని. పావయా సాలు గాని వాడేం ఊరకనే ఇచ్చిండ మాకు డబ్బులు. వడ్డీకి వడ్డీ బారు వడ్డీ నాకు లాక్కొనుడు. వాడి కోసం మేము తెచ్చామా? పావయా సాలు గాని అని అందరూ వెళ్ళిపోయినారంట. ఒక్కరు లేరు, ఒక పుటాని పురుగు కూడా అతని మంచం చుట్టూ. అప్పుడు తట్టి లేపిండంట ఒక మాత్ర నోట్లో వేసి, ఏమయ్యో విన్నావా అని. మహాత్మా నువ్వెవరో వేరే కాదు తండ్రి, నేను పూజించినటువంటి మహావిష్ణువే నాయన నువ్వు. ఈ సంసారంలో పడిన నేను, ఈ సతులు సుతులు మాయ, సంసారం మాయ అని చెప్పి నాకు చూపించినావు పరమాత్మ. ఆ పదానైనా వస్తాను నీ జతలోనని ఆ బొందిత శరీరంతో మహావిష్ణువు జతలో బయలుదేరిపోతూ ఉంటే అప్పుడు పరిగెత్తుతా ఉన్నారట అందరూ. ఓ నాయన అనేవాళ్ళు, ఓ నాథ అని ఏం రావటము, ఓ కొడుక అని అమ్మ నాయన రావటము. వచ్చిన వాళ్ళందరినీ జాడిచ్చి తన్ని, పోండ్రా ఎవడ్రా మీరు, ఎవరే నువ్వు అన్న అమ్మవు, ఎవరు నాయన, ఎవడు లేదు అని చెప్పి ఆ మహావిష్ణువు జతలో బొందితోనే ఆ వైకుంఠం వెళ్ళిపోయాడట. మరి చూడండి, ఇవన్నీ మాయను గెలిచిన వాడు మర్మజ్ఞ యోగి అని చెప్తున్నాడు. మాయను గెలిచిన వాడి మర్మజ్ఞ యోగి. కొండ కుంభమన్న, కొండ పర్వతమన్న, ఉప్పు లవణమన్న ఒక్కటే కదా. కొండ కుంభమన్న కూడా కొండే, కొండ పర్వతం అన్న కూడా కొండే. ఒకే పేరుతో రెండు పేర్లతో పిలిచినా కూడా ఒక్కటే. ఉప్పు అన్న లవణము, లవణం అన్న ఉప్పే కదా. మరి ఆశలుండుట వేరు. ఈ ఆశలన్నీ కూడా ఎన్ని రకరకాలు ఉన్నాయో, పర్వతాలు కూడా పరతత్వం కూడా ఒకటే. ఆశలు ఉండుట వేరు వేరుగా ఉంటాయి, కానీ పరతత్వం వచ్చి ఒకటే. విశ్వదాభిరామ కొండ కుంభమన్న, కొండ పర్వతమన్నా, ఉప్పు లవణమన్న ఒకటిగాదే. ఆశలుండి వేరు, పరతత్వమొకటే. విశ్వదాభిరామ వినురవేమ. ఆ కొండ పర్వతమన్నా, మరి పర్వతం అన్న కూడా ఒకటే. అంటే దీని అర్థము, ఎన్ని నానా రూపాల పేర్లు పెట్టుకున్నా కూడా ఆ పరమాత్ముడనేవాడు ఒక్కడే. అందుకని మాటలాడుటొకటి, మనసులోన ఒకటి, వడలి గుణము ఒకటి, నడక ఒకటి. ఎట్లు కల్గును ముక్తి, ఎటులుండుగా తాను. విశ్వదాభిరామ వినురవేమ. మాటలాడుట ఒకటి, పైకి మాట్లాడేది ఒకటి, మనసులో ఉండేది మరొకటి. అబ్బా ఎంత బాగా పాడుతుండవు లక్షమ్మ, భలే పాడుతుండవు అనేది. ఎంత బాగా పాడేది సంపడము, ఏం పాడుతుంది అనేది లోపల మాట. అబ్బా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, ఎంత గొప్ప గ్రేట్ మాస్టర్ అయ్యా నువ్వు అని చెప్పేది. అయ్యప్ప మనకన్యం గొప్పవాడంట, కానీ మళ్ళీ లోపల అనుకుండేది. ఇట్లా బయటకు ఒకటి, లోపలికి ఒకటి మాట ఉండకూడదు. వడలు గుణము ఒకటి, శరీరంలో మన మనసులో ఉండేది గుణం ఒకటి, మన నడక వేరే. గుణమేమి? తప్పుడు గుణం. గుణము సద్గుణంగా అందరికీ కనిపిస్తాము, నడవడికలు వేరువేరుగా ఉంటాయి అన్నమాట. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. మరి ఎప్పుడు కూడా మనమంటే పడని వారు,
మనం మన విషయము ఎంత మనము శ్రద్ధగా పోయి చెప్పని పోయినా కూడా వాళ్ళు అంతగా వినిపించుకోరు అన్నమాట, పరధ్యానంలో ఉంటారు. అటువంటప్పుడు అనువు కాని చోట ఆ అనువు కాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అనువు కాని చోట, మనమంటే విలువనివ్వని చోట, మన మాటకు విలువనివ్వని చోట, మనలో ఎంతటి గొప్ప ఘనత ఉన్నా, ఎంత తెలిసి ఉన్నా కూడా తెలియని వాళ్ళలాగా మనము తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్నారు. తన్ను తాను తగ్గించుకొని ఇతరులకు కనిపించకుండా ఉండటము మనకేమీ తక్కువ కాదు. అందరము స్టేజీలు ఎక్కిపోయి మాట్లాడాలనుకుంటుంటారు. స్టేజీలు ఎక్కాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎక్కే స్టేజీ ఎక్కువ, పరమపదం ఎక్కువ. ఈ 10 మందిలో స్టేజ్ ఎక్కేది మనకు గొప్ప కాదు. అనువు కాని చోట మన గొప్పతనము చెప్పడానికి పోకూడదు. ఇంకొకటి, ఎప్పుడూ మన పైన ద్వేషాన్ని చుమ్ముతున్నటువంటి వ్యక్తులు సడన్ గా మారి అబ్బా ఆనందభరితులై అమితానంద చూపిస్తూ, అమితమైన ప్రేమను కురిపిస్తూ, అబ్బా ఈరోజు మా ఇంటికి రండి భోజనానికి అని పిలిచినారనుకో, ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారింటికి వెళ్ళకూడదంట. మనం భోజనం చేయకూడదు, వెళ్ళకూడదు అసలు వాళ్ళ జతలో. ఎందుకంటే ఏదో ఆడ దాగి ఉంటుంది, ఏదో ఒక ముసుగులో, మాయ ముసుగులో వచ్చి ఉంటాడు. అందువల్ల అనువు కాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. మరి అంత పెద్ద కొండను కూడా ఒక చిన్న అద్దం పెట్టినామంటే ఆ అద్దంలోకి వది కనిపిస్తుంది. అంత పెద్ద కొండ కూడా ఇంతదై కనిపిస్తుంది. కానీ కొండ విలువ ఏమన్నా తెగిపోయిందా? ఎంతో మంది గురువు గారిని అవమానంగా మాట్లాడినారు, ఎన్నో జరిగినాయి. కానీ ఆయన విలువ ఏమన్నా తగ్గిందా? నేను బలశాల నుంచి పోయి కొండ గుద్దుకుంటే కొండ పగిలిపోయేది గుద్దుకున్న వాడి తలకాయన. అందుకని అనువు కాని చోట మనం పోయి అలా గుద్దుకున్నామంటే పగిలేది మన తలే, అవమానాలు పాలైపోతాం. అందువల్ల అనువు కాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అందువల్ల తను తాను తగ్గించుకొని, అదేగా చెప్తారు కదా, ఎదిగిన కొద్దీ వదగమన్నారు. 10 మందికి మనం కనిపించడం అంత గొప్ప కాదు. మనల్ని కనిపెట్టేవారు కనిపెడతారు. మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసేవాళ్ళు చూసుకుంటారు. కానీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా ఎవరు గొప్ప? అంతలా త్యాగరాయలే చెప్పినారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నారు. ఎవరికన్నా ఎవరు గొప్ప కాదు. ఎవరిని మనము ఆ మహనీయుల కన్నా మనం గొప్ప కాదు. ఏదో తెలుసు, కొంత తెలిసిన దాన్ని, తెలిసింది నీకు నీటిలోని ఒక చుక్క అంతే. మరి సప్త ఋషుల దగ్గరికి ప్రభంజనుడు వెళ్ళి నైమిసారణ్యంలో, ఆ ప్రభంజనుడు వెళ్ళగానే సప్త ఋషులు ఆయన చూస్తేనే, నాయన ఏదైనా ఒక విషయం మా శిష్యుడికి చెప్పమన్నప్పుడు, అయ్యా మీరు అరిషద్వాది గుణాలను అరికట్టి
ఆ పరమాత్మని ఐక్యం చేసుకొని మరి మీరు ఇంత సాధించినటువంటి మీకు తెలియని కథలు మాకేం తెలుసు అన్నప్పుడు అత్రి మహాముని చెప్తారట, నాయనా సముద్రంలోని నీటిలో ఒక్క చినుకంతే మాకు తెలిసి ఉండేది, సముద్రం అంతా తెలిసిన వాడి నువ్వు అన్నాడంటే చూడండి. అంటే అలాగ మనము తెలిసినా కూడా ఇతరుల కన్నా మాకు అంతా తెలిసిన చెప్పకూడదు. మనము సద్భక్తి సత్ప్రవర్తన గురువు దగ్గర ఎలాగుండాలంటే గురువు దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ అమృత వాక్యాలు లాక్కోవాలనే గాని నాకొచ్చు స్వామి అని ఆయన గురువు కాడ చూపించకూడదు. చెప్పేది కూడా చెప్పకుండా ఎగ్గొడతాడు అన్నమాట. తెలిసేది కూడా తెలుసుకోకుండా పోతావు, గుడ్డివాడి అయిపోతావు లాస్ట్కు. గురువు దగ్గర పంగనామాలు పెట్టడానికి బాగకూడదు. గురువు దగ్గర చక్కగా నేర్చుకోవాలి, తగ్గించుకొని కూర్చో. నీకేమి తెలుసు, ఏమొస్తాయో ఆనవటి గుండా ఎంత రత్నాలు ముత్యాలు వస్తాయి, ఎంత చక్కగా. ఎందుకు వాళ్ళు చెప్పడము, నేను వంశీసారి చెప్పినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా అమృత వాక్యాలు అవి యొక్క ముత్యాలు రత్నాలుగా ఏరు పెట్టుకున్నానన్నమాట. వాటిని నేను ఈనాడు వాటినే నేను కన్నడ భాషలో చెప్పుకుంటున్నాను, మరి తెలుగులో చెప్పుకుంటున్నాను. నేర్చుకోవడానికే మనం వచ్చింది, మనం నేర్చుకున్న దానికి వచ్చాము, నేర్చుకోవాలి. ఆ మహనీయులు నోటికుండా ఏమొస్తుందో దాన్ని వెతుక్కొని ఏరుకోవాలి మనం వాటిని, వజ్రాలను. మరి అలాగా ఉండాలి గురువుల దగ్గర మనం. అలాంటి ఒదిగి ఉండాల. ఎదిగని కొద్దీ వదగమని చెప్పిందని ఒక పాట కూడా ఉంది కదా. మరి ఒక్క మనము తోడ ఉన్నది సకలము, ఒక్క మనవు తోడ ఉన్నది సకలము, తిక్కబట్టి నరులు తిరుగుచుండ్రు. ఒక్క మనము తోడ ఉన్నది సకలము, తిక్కబట్టిన నరులు తిరుగుచుండ్రు. రెక్క ఎరిగిన నడువ ఒక్కటే చాలదా, విశ్వదాభిరామ వినురవేమ. రెక్క ఎరిగి నడువుట ఒక్కటే చాలదా. రెక్క అంటే సమస్తాన్ని తెలుసుకొని ఒక్క మనసుతోడ ఎప్పుడైతే ఉంటవే అందులోనే ఉన్నది సకలము. చంచలత్వం మాని అచలములోకి వెళ్ళి ధ్యానాన్ని కూర్చున్నప్పుడు సకలము నీకు అక్కడనే లభిస్తుంది. మనము తోడ మనసులోనే ఉన్నది నీకు సకలము. తిక్కబట్టి నరులు దాన్ని కనుక్కోలేక తిరుగుతూ ఉంటారు దేశము. ఇక్కడేం దొరుకుద్దో అక్కడేం దొరుకుద్దో, ఆ గురువు కాడేముందో ఈ గురువు కాడేముందో నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటారన్నమాట. ఉండేది మనసులోనే. మరి దాని యొక్క లెక్క ఎరిగి నడువటం ఒక్కటే మార్గం అని చెప్తున్నాడు. ఒక్కడే చాలు. ఎవడైతే తెలుసుకొని మసులుతున్నాడో ఒక్కడే చాలదా. పరమాత్మని గురువును తెలుసుకొని బ్రతికిన వాడు ఒక్కడే. విశ్వదాభిరామ నిర్వయమన్నారు. కట్టెయందు నిప్పు కానని చందంబున, కట్టెయందు నిప్పు కానని చందంబున, ఈ తనునందు ఆత్మ తగిలియుండ, మరుగు తెలిసి మార్పున వలయునురా, విశ్వదాభిరామ వినురవేమ. కట్టెలోనే నిప్పు ఉందన్నమాట. కట్టెయందు నిప్పు కానని చందమున, ఆ కట్టెను రుద్దితే నిప్పు పుడుతుందంట. రాయి రుద్దితే దాంట్లో చెక్కుముకి రాళ్ళతో ఆ కాలంలో దాన్ని కొట్టుకుంటే వెలుగు వచ్చేదట. కట్టెలోనే నిప్పు పుడుతుందన్నమాట. ఈ తనువునందు ఆత్మ తగిలి ఉంది, ఈ శరీరంలో ఆత్మ ఉన్నదని తెలుసుకోరా.
ఆ మరుగు తెలిసినటువంటి వాడు మార్చుకుంటాడంట తన వలయన జీవితాన్ని. విశ్వదాభిరామ వినురవేమన్నారు. చిప్పలోన పడ్డ చినుకు ముత్యం వయ్యే, నీటబడ్డ చినుకు నీలగలిచే, ప్రాతమున్న చోట ఫలమెరుగుదన్న విశ్వదాభిరామ వినురవేమ. చిప్పలోన బన్న ఆ సముద్రంలో వర్షం వచ్చినప్పుడు ఆ కాకి చిప్పల్లో ఓపెన్ అవుతాయట. వాటిల్లో పడినవి మాత్రము ముత్యాలు అవుతున్నాయి, బయటపడేయన్ని కూడా సముద్రం పాలవుతున్నాయి అంట. అంటే సద్గురువుల చెంత చేరిన వాడికి ముత్యం లాంటి జీవితం దొరుకుతుంది. ప్రాప్తం ఎక్కడుందో ఫలం అక్కడే దొరుకుతుంది అన్నమాట. ప్రాప్తము మనందరము ప్రాప్తం ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎంత ప్రాప్తమో మనకు ఇంత మంచి గురువులు దొరుకుతున్నారంటే మనం ఎంత గత జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎంత ప్రాప్తం చేసుకున్నామో, మనమందరం కూడా ధ్యాన ముత్యాలుగా మారినామన్నమాట. ఈ గురువుల చేతుల్లో పడి మనకు మరి ఇంత చక్కగా ప్రాప్తం ఉన్న చోటనే మనకు ఫలం దొరుకుతుంది. విశ్వదాభిరామ వినురవేమ. మరి ఈ సోమరితనం మనిషికి పరిషడ్వాది గుణాలలో భయంకరమైనది కోపం అన్నమాట. దాన్ని మరో రీతి రాసినాడు వేమన యోగి. ఏమనంటే, కుక్కను తిన్నవాడు గురులింగ జంగము, ఓ కుక్కను తిన్నవాడు గురులింగ జంగము, పందిని తిన్నవాడు పరమయోగి, ఎనుగను తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, విశ్వదాభిరామ వినురవేమ. కుక్కను తిన్నవాడు గురులింగ జంగం అంటే కుక్కను తినమని కాదు, కుక్క లాంటి స్వభావం కలిగినటువంటి కోపాన్ని జయించుకున్నవాడు. ఈ కోపంకి కుక్కకు వ్యత్యాసమే లేదంట. అక్క ఎగరబడిందంటే చేతిలో ఏముండేది కూడా తెలియదు, దాన్ని తీసుకొని కొట్టే పనే. వాడు అవతలాడు సస్తాడో బతుకుతాడు అవతల సంగతి. ఆ కోపం అంత భయంకరమైందన్నమాట. కుక్కలో అది ఎగబడిందంటే, పెరికిందంటే దానికి కాలు పట్టుకున్నదో కన్ను పట్టుకున్నదో తెలియదు కదా, దాని వంతు కరవటమే. కానీ అట్లాంటి కుక్కను జయించుకున్నవాడు గురులింగ జంగం అంటే జాగంట పట్టుకొని మధ్యరాత్రిలో దీపారాధన పెట్టుకొని శంకు ఊదుకుంటూ తిరుగుతూ ఉంటాడు శివలింగ జంగం దేవుడు. కానీ ఏ కుక్కకు అతను జడసడన్నమాట. దాన్ని జయించిన వాడే గురులింగ జంగం. పందిని తిన్నవాడు పరమయోగి అంటే పందులు తినమని కాదు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవేమన్నారు. పంది దేన్ని మెచ్చుతుంది? బురదను మెచ్చుతుంది, పన్నీరును మెచ్చదు. మరి ఈ సోమరి ఎక్కడ పండుకుంటుంది? పంది బురదలోనే పండుకుంటుంది అన్నమాట. అలాగా మనము సోమరులమై లేపుతా ఉంటే, లెయ్యండి అయ్యా లేరా అనరే, తెల్లవారుజామైంది లెయ్యి, చదువుకుందుకు లెయ్యి, ధ్యానం చేద్దుకు లెయ్యి అంటే మెలకు వచ్చుండి కూడా ఒక నిమిషం మళ్ళా లేస్తా అంట అట్ట ఇట్ట ముసలి లాస్ట్కు సూర్యుడు పుట్టి వచ్చేదాకా కూడా 8 గంటల దాకా లేవరన్నమాట. దేనివల్ల? పందిరి ఆ బురదలో పండుకున్న పంది ఎంత ఆ బురదను ఎంత హాయిగా భావించుకుంటుందో, ఈ నిద్రను కూడా అంతే భావించుకుని సోమరిలై చేస్తున్నాడు. దాన్ని ఆ సోమరితనాన్ని ఎవడైతే గెలుచుకుంటాడో, ఇప్పుడు మన వారంతా కూడా తెల్లవారుజామున లేసి ఎంతమంది జూమ్లో 5 గంటలకు పెట్టేవాళ్ళు ఉన్నారు, 4 గంటల నుంచే సురువు చేస్తున్నారు. కర్ణాటక జూమ్లో మన బళ్ళారి వాళ్ళకి నేను అటెండ్ చేస్తున్నాను. మరి 4 గంటల నుంచి వాళ్ళకి నిద్ర ఆహారము ఉండకుండా మహనీయులు యోగులు మన ధ్యానులంతా కూడా ఎంత బ్రహ్మాండంగా మరి జూమ్ క్లాసులు పెట్టి ధ్యానం చేపిస్తా ఉన్నారు 5 గంటల నుంచి.
5 to 6 ధ్యానము, 6 to 7 సత్సంగాలు, మరి స్వాధ్యాయము ఇవన్నీ జరుపుతున్నారంటే అందరూ కూడా వీళ్ళు పరమయోగులు అన్నమాట. మన ధ్యానులందరూ కూడా పరమయోగులు. పందిని తిన్నవాడు పరమయోగి. ఆ పందిని మనము జయించామన్నమాట. పరమయోగులమయ్యాం అందరం కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రపంచంలో విశ్వం అందున్నటువంటి ప్రతి ఒక్క ధ్యానులు, మాస్టర్లు వాళ్ళు దిగ్గజాలుగా మనకు నిలిచి పిల్లర్స్‌గా నిలబడి గురువులు మరి ఇంతమంది గురువులను తయారు చేసిపోయినారు ఆయన. సద్గురువు అయినటువంటి మన పత్రిజీ, సుభాష్ పత్రిజీ గారు మనకు మరి ఎంత గొప్ప గొప్ప పిల్లర్స్ చూడండి. వీళ్ళందరూ కూడా మన రాఘవేంద్రరావు సార్ కానీ, ఇంకా వీళ్ళందరూ చాలా మంది, మన వంశీ సార్ వాళ్ళు అందరూ కూడా మన మహనీయులు చాలా మంది ఎంత ఈ ధ్యాన జగత్ కోసము విశ్వంలో ఉండే ప్రతి ఒక్క గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. వాళ్లకు స్వార్థం అనేది లేకుండా, కుటుంబమైన వ్యామోహం లేకుండా ప్రజల కోసము అందరూ ధ్యానులు కావాలి, సత్యలోకం కావాలి, సత్యయుగంగా మారాలి, శాకాహారులు కావాలి అని ఎంత తపన పడి ఎంత కష్టపడి చేస్తున్నారో మహనీయులందరికీ కూడా శిరసాలి వందనాలు అర్పిస్తున్నాను. మరి ఇలాంటి గురువులు మరి చూడండి మనకు దొరికినారు. వారి ద్వారా మనకు ఈ ఈ గొప్ప మహనీయులు రాసినటువంటి పద్యాలను బయటకు తీసి మనకు ఇవి చదవండి, ఇది పెట్టండి, ఇవన్నీ జ్ఞానం నేర్చుకోండి అని మరి పత్రిజీ గురువు గారు వేమన యోగి పద్యాలలో మరి ఇన్ని పద్యాలు ఏరుకొని ఆ మహనీయుడు మనకిచ్చాడు ధ్యాన వేమన అని. ఏనుగను తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా. ఏనుగంటే అహంకారం. నన్ను మించి ఎవడు పోకూడదు, నేనే అన్నిటికో, నేనే గురువును, నా దగ్గరికి అందరూ నా పాదాలు పట్టుకోవాలి, పక్కోడు ముందుకు రాకూడదు, నేను గొప్ప ధనికుడిని, పక్కవాడి కొడుకు డాక్టర్ కాకూడదు, నా బిడ్డలే కావాలి. అహంభావము, నేను 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 అనే అహంకారం అన్నమాట. ఈ అహంకారాన్ని గెలుచుకున్నవాడు, ఏనుగును తిన్నవాడు సుజ్ఞాని. సుజ్ఞానికి కోరికలు ఉండవు, ఈ ద్వేషాలు ఉండవు, ఈ యొక్క అసూయ ఉండదు, హర్షడ్వాది గుణాలు ఏమీ ఉండవు ఆయనలో. వాటిని జయించిన వాడే సుగుణవంతుడు అన్నమాట, సుజ్ఞాని. జ్ఞానులు 4 రకాలు ఉన్నారండి. దీర్ఘజ్ఞాని, కాలజ్ఞాని, విశ్వజ్ఞాని, సుజ్ఞాని. దీర్ఘజ్ఞాని వచ్చి ఎవరంటే, నాకు కన్నడలో చెప్పడానికి వస్తుంది, రణహద్దు అంటారు దాన్ని. తెలుగులో బారవలా ఏమంటారు, పెద్దవి, పెద్ద ముక్కులు, పెద్ద రెక్కలు ఉంటాయి, గద్దనే పెద్ద సైజు. ఆ దానికి మాత్రము కొన్ని యోజనాల దూరంలో పడిపోయి ఉన్నటువంటి శవము, ఆ చనిపోయినటువంటి ప్రాణి ఎక్కడుందనేది ఆ కనిపెడుతుందట. అప్పుడు తాను పోతూ తన బంధుమిత్రాదులందరినీ పిలుచుకొని పోతుందట, పలానా జాగాలో ఆహారం తినమని. దీర్ఘజ్ఞాని. విశ్వజ్ఞాని, కాలజ్ఞాని, కోడి. పూర్వకాలంలో గడియారాలు లేవు, కోడి నుంచే కాలం నిర్ణయించుకున్నాడంట. ఇది మొదటి జాము, రెండో జాము, మూడో జాము, నాలుగో జాము, తెల్లవారుజాము. అది మరి కాలం నిర్ణయం చేస్తున్నది అప్పట్లో కోడి, కాలజ్ఞాని. విశ్వజ్ఞాని అంటే కుక్క. మనము సమస్త భోగ భాగ్యాలను, మన ప్రాణాన్ని పిండి పెట్టినా కూడా మన బంధువులకు మనము పెట్టిన వాళ్ళం కాదు, మన వారికి. అదే ఆ కుక్క పిడికడు అన్నం పెడితే ఆ యజమాని ఎంత దూరం నుంచి వస్తున్న తోక అల్లాడించుకొని పోతుందంట ఎదురుగా. ఆ యజమాని ఇంకా రాలేదంటే ఎదురెదురు చూస్తుంది వాకిట్లో కూర్చొని.
దానికున్న విశ్వాసం మానవుడికి లేదే, మనిషికి లేదు కదా. అందుకని విశ్వజ్ఞాని. సుజ్ఞాని వచ్చి అహంకారాన్ని అహంకారాన్ని తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకొని, మరి షడ్వాది గుణాలను అరికట్టుకొని, మరి జ్ఞానాన్ని పంచుతూ నేను అనే దాన్ని నశింపజేసుకున్నటువంటి మహానుభావులు సుజ్ఞానులు అన్నమాట. మరి ఇలాంటి జ్ఞానము సంపాదించుకోవాలంటే మనం చేయాల్సింది ఆధ్యాత్మిక చింతన, శ్వాస మీద ధ్యాస చేయాలన్నమాట. ఈ సోమరితనం పందిని తిన్నవాడు పరమయోగి అని చెప్పినప్పుడు ఇంకొకసారి ఈ యొక్క పద్యం రిపీట్ చేస్తున్నాను. కుక్కను తిన్నవాడు గురిలింగ జంగము, పందిని తిన్నవాడు పరమయోగి. ఈ సోమరితనాన్ని గురించి ఒక చిన్న కథ చెప్తానండి. ఈ కథను నేను విన్నది ఎక్కడంటే, కడపలో ఓబయ్ సార్ అని ఉన్నారు. ఆయన మంచి గొప్ప మాస్టరు. ఆ మాస్టర్ గారు చెప్పారు ఈ కథను. నేను దాన్ని అందరికి చెప్పడానికి చెప్తున్నాను. సోమరితనం గురించి ఒక కథ చెప్పారు. సోమరితనం అనేది ఎలాంటిదంటే, ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే, అమ్మా నాన్న సంపాదించినటువంటి ఆస్తిలో వాళ్ళు తల్లిదండ్రులు లక్షణంగా వండి పెడతారు. ఉదయం పుష్టిగా తింటాడు, మధ్యాహ్నం పుష్టిగా తింటాడు. ఉదయం తిని బయటికి వెళ్ళిపోతే ఏ చెట్లు చామల కింద ఇద్దరు వండుకుండేవారంట. సోమరి దొందినని. ఎట్లంటే అది ఏ పక్షి ఏ గూటికి చేరాల్సిన పక్షి ఆ గూటికి చేరుతుందంట. జ్ఞాని దగ్గరికి పోతారు, ధ్యాని దగ్గరికి పోతాడు, షావుకారుతో ఫ్రెండ్షిప్ ఉంటారు. మరి ఇట్లా రవిడీలుగా ఉంటారు, తాగుడు బొత్తుల గ్రూప్ ఉంటారు, సోమరు గ్రూప్ ఉంటారు అన్నమాట. అలాగా ఇద్దరు సోమరులు ఉదయం తినేది పోయి చెట్ల కింద పడుకుంటారు, మళ్ళా మధ్యాహ్నం తిని మళ్ళా పోయి ఆడే పండుకుంటారు. పనే ఉండదు వాళ్లకు. ఏమిరా నువ్వు పనికి బావని ఇంట్లో చెప్పరు, చెప్పినా ప్రయోజనం లేదు. వాళ్ళంతే వీళ్ళింతే. మన భీమనేని వంశీసారి గారు చెప్పినట్టు, వాడంతే మనం ఇంతే, వాడి జీవితమే అంతా అని. మరి అలాగ పోయి వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద పడుకుంటారు, పెద్ద నేరేడు చెట్టు కింద పడుకున్నప్పుడు ఒకటి బొడ్డు పైన బ్రహ్మాండంగా బాగా చక్కటి ఒక నేరేడు పండు బొడ్డు మీద పడి ఉంటుంది. వాళ్ళు పడుకున్న స్థలం ఎలాంటిదంటే, పక్కన దారి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పోతుంటారు, ఆడ ఒక అరుగు మాదిరి ఉంటుంది, దాని మీద వండుకుంటారు. పైన ఉండే చెట్టు కాయబడింది. పోయే వాళ్ళందరూ అయ్యయ్యో ఎంత మంచి పండు ఆయన బొడ్డు పైన పడింది, తీసుకొని తినకూడదా అనుకొని పోయేవాళ్ళు, తిరిగి చూసేవాళ్ళు, ఇలా వెళ్తా ఉంటారు. ఒకడెవడో నాలాంటి దుడుకోడు పోయి, రేయ్ అబ్బాయి ఏది అట్లా వండుకొని ఉండవు, ఎంత చక్కటి పండు నీ బొడ్డు మీద పడింది చూడరా, తీసుకొని తినరా, చక్కగా ఉంది, ఎంత పెద్ద కాయి ఇది, పెద్ద నేరేడు పండు, తినరా అంటాడు. చూడయ్యా, ఉదయం నుంచి చెప్తా ఉన్నానయ్యా, పండు పడ్డనాల నుంచి ఈ పక్కోడికి, ఒరే లేరా ఆ కాయ తీసి నా నోట్లో పెట్టరా అని బ్రతిమాడుతా ఉన్నానయ్యా వాడిని అంటాడు వీడు. ఏం బుద్ధి ఉందా నీకు, వాడేంది నీకు పెట్టేది, నువ్వే తీసుకొని తినొచ్చు కదయ్యా అంటాడు ఆయన. ఈ పక్క నుండి వాడు ఏమంటాడు, పెట్టయ్యా అట్టబెట్టు, గడ్డి పెట్టు వాడికి, బుద్ధిలోని వాడికి. పొద్దున్న నుంచి చెప్తా ఉన్నాడయ్యా, ఒరే కుక్కొచ్చిన ముఖం నాకుతా ఉందిరా, ఆ కుక్కను తోలరా అని చెప్తా ఉన్నాను చూడయ్యా. వాడు వచ్చే కుక్కనేమన్నా తోలిండే కూడా అంటాడంట. కుక్క ముఖం నాకుతుంటే చోయనని దానికి కాలేదా వీడికి, బొడ్డు మీద కాయ పడితే తిండేదానికి కాలేదా. ఇలాంటి సోమరులు పంది కన్నా కూడా హీనులు అని అర్థం ఇది. కానీ అలాంటి పందిని జయించాలి.
పరమయోగులు కావాలంటే సోమరితనాన్ని జయించాలి అని మరి గురువు గారి యొక్క ఇది. గాజు ఇంటిలోకి మర్మ మెరుగకలేక మతములు కల్పించి, మర్మ మెరుగగలేక మతములు కల్పించి, ఉర్వి జనులు మనసు ఉర్వి జనుల దుఃఖముందుచుంద్రు. మర్మ మెరుగలేక మతములు కల్పించి, ఉర్వి జనులకెల్లా ఉర్వి జనులు దుఃఖమందుచుంద్రు. గాజు ఇంటి కుక్క కలవరించిన రీతి కలవరపడు రీతి విశ్వదాభిరామ వినురవేమా. మర్మం ఎరుగక లేక, ఆ మర్మం అనేది తెలుసుకోలేక అన్ని జీవరాశుల్లో అన్ని సిగ్నల్ కట్ అవుతుంది మేడం. 9:10 అయిపోయింది. ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. లాస్ట్ టైం అర్థమే కాల.